కలుగునుగాక. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న నీ దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రెండో చోట తలలో చుట్టి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. మా కోసమే మీరు రక్తాన్ని కార్చినారు ప్రభు. మా కోసమే మీరు మేఘారుడే దిగి వచ్చినారు ప్రభు. మా కోసం మీరు బయలుపరిచిన లేఖనముల గుండా, ఆ ప్రత్యక్షతల గుండా మరికొన్ని విషయాలు ధ్యానించలాగున్నా మా కనులు తెరవండి. మాతో మీరు మాట్లాడండి ప్రభు. మీ ఆత్మ వలన సంచారము ఈ స్థలంలో మీరు జరిగింపజేసి నీ నామానికి ఘనతగా మీరు ముందు కొనసాగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచిది. చదవబడినటువంటి లేఖనాన్ని మీరు గమనించినట్లయితే చాలా సుపరిచితమైనటువంటి విషయం, అందరికీ తెలిసిందే. దీనిలో కొత్తగా మీకు తెలియదంటూ ఏమీ లేదు. కానీ ఉదయము మధ్యాహ్నం మాట్లాడినటువంటి ఆ పాప నియమం అనే వర్తమానం గుండానే మనం ఇంకొంచెం దేవుని చిత్తమైతే ఈరోజు ముగించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో వేషధారిని గురించి మాట్లాడుతున్నాము. ద మేక్ బిలీవర్, బుద్ధి కలిగిన కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి అనేకమైన విషయాలు చూసాము. కానీ వేషధారిని గురించి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ వేషధారిని గురించి మాట్లాడుతున్నప్పుడు వారిపైన పాప నియమం ఎలాగ పనిచేస్తుందన్న విషయానికంటే ముందుగా లోతుల్లో అసలు వేషధారిని దేవుడు ఎవరిని పిలుస్తున్నారన్న విషయాన్ని మనం గమనించాలా. పరిశుద్ధ గ్రంథంలోనే ఈ గడియ వర్తమానం గుండా కూడా దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు రేయ్ అనుజుడు, దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, ఏ విశ్వాస అయినా సరే మొట్టమొదటిగా నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోడి కంట్లో ఉన్న నలుసును కనుక నువ్వు తీయమని చెప్పావనుకో, బహుశా అతను తీసేసుకుంటే అతని కన్ను తేడా కనబడవచ్చు. తప్పు చేసిన వాడికి ఉండకపోవచ్చు. తను సరి చేసుకొని దేవుడికి దగ్గరవాడు అయి ఉండొచ్చు. అతన్ని దేవుడు నీతిమంతుడు అంటాడు, పరిశుద్ధుడు అంటాడు. కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా వేషధారి అంటాడు. ఎసార్నో? ఇక్కడ కంటిలో నలుసు దూలము వీటిని చాలా జాగ్రత్తగా గమనించాడు. అది ఒకే రకమైన స్థలంలో ఉన్నవి, ఒకే రకమైన సమస్య. కాకపోతే ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ. బట్ ద ఇష్యూ ఈజ్ సేమ్. సమస్య మాత్రము సమానమైనటువంటిది. ఇప్పుడు నేను నా కోపాన్ని జయించలేకుండినప్పుడు నేను మీ కోపాన్ని జయించండి అని చెప్పకూడదు. నేను దొంగతనాలను మానేయలేకపోయినప్పుడు మిమ్మల్ని మానేయమని చెప్పకూడదు. నేను నా భార్యని సరిగా ప్రేమించడం నాకు చేతకానప్పుడు మిమ్మల్ని మీ భార్యని ప్రేమించని చెప్పకూడదు. నేను చెప్తుంటే ఏమవుతుందంటే మీరు మారి మీరు మంచివారు అవుతారు, నీతిమంతులు అవుతారు. కానీ నేను ఎల్లవేళలా ఈ లేఖన ప్రకారంగా వేషధారినే. నా మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవడో వచ్చి మనకు తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. లేఖనం నేరుగా చెప్తుంది ఏంటంటే, నేను ఖచ్చితంగా వేషధారి అని చెప్తా ఉంది. దేవుడు వ్యభిచారాన్ని క్షమిస్తాడు, కానీ వేషధారిని క్షమించు. ఈ వేషధారుల వల్లే, ఇలాంటి వాళ్ళ వల్లే సంఘాలు పాడవుతున్నాయని, పరిచర్లు పాడవుతున్నాయని చెప్తా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ వల్ల బిలీవర్కి సైతము, ఒక నిజ విశ్వాసికి సైతము సమస్యలు వస్తున్నాయి అంటున్నాడు ఆయన. నీవు ఏ విషయంలోనైతే జయమును పొందావో అదిగో ఆ విషయంలోనే నీ ఎదుటివని సరిచేయి.
ఈ మాటను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలామంది తెలియకుండానే వేషధారులు అయిపోయారు. నువ్వు ఫోన్ని జయించలేకపోయావు, కానీ నీ పిల్లోని ఫోన్ చేయించమంటున్నావు. వేషధారి, నువ్వు జయించావా? అసలు నువ్వు పట్టుకోవడం చూసే కదా వాడు నేర్చుకుంది. ఇస్తాను, నువ్వు తినేటప్పుడు ఎవడన్నా తినేటప్పుడు ఫోన్ పట్టుకొని తింటున్నారా? అందరూ అట్టగా తయారైనారుగా. మన పిల్లలు అట్టగా తయారవుతారు. వాడిని మాత్రం పట్టుకోవద్దని చెప్పి కోరుకుంటున్నావు. నా పిల్లని సరిగ్గా పెంచాలి, నా చేతగాలి, కానీ నీ పిల్లని సరిగ్గా పెంచమని చెప్తున్నా. బహుశా నువ్వు మార్పు చెందు. నువ్వు మారితే నువ్వు మంచివాడు అవుతావు, నీతిమంతుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు. నేనేమయ్యాను? విషధారణ అయ్యాను. నాకు నేనే తీర్పు తీర్చుకున్నా అక్కడ. అందుకే సమస్యకి సమస్య అని అట్లా అచ్చ చెప్పాలా. కంటిలో సమానమైనటువంటి సమస్య, ఒకటికి ఎక్కువ ఒకటి తక్కువ. అందుకొరకే చివరికి ఒకటి సంఘ పెద్ద అవ్వాలన్నా కూడా తన కుటుంబాన్ని బాగుగా ఏలువాడయ్యే చెప్పాలి. ఎందుకంటే నేను నా కుటుంబాన్ని బాగుగా ఏలలేకపోతే నేను మీకు వచ్చి మీ కుటుంబాన్ని బాగు చేసుకోమని చెప్పాను అనుకో, ముందు నీ కుటుంబ సంఘం చూసుకొని రా అంటారు. అన్నప్పుడు మొహం పెట్టుకుంటాం మనం. సరే, మనుషుడు ఏమనుకుంటున్నా పక్కన పెట్టండి. ఈ లేఖనము ఖండితంగా చెప్తుంది, నువ్వు వేషధారివే. ఎస్, అబ్సల్యూట్లీ. నువ్వు ఎదుటి వాటిలో దేన్నైతే సరి చేయాలనుకుంటావో ముందు నువ్వు దాన్ని సరి చేసుకో. ఇది సరి చేసుకోకుండా నువ్వు చెప్పు ప్రతి మాట వల్ల నీకు నువ్వే ఈ లేఖనముల గుండా నువ్వు వేషధారిని తీర్పు తీర్చబడతా ఉండవు. మేక్ బిలీవర్. అలాంటి వ్యక్తుల వల్లే అందరి ఇళ్లలో గొడవలు అవుతాయి. అలాంటి వ్యక్తుల వల్లే కుటుంబాలలో సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళ వల్లే భక్తులు ఎదుగుదల కనబడదు, పరిచర్యలు కుంటుపడిపోతూ ఉంటాయి. ఈ మేక్ బిలీవర్స్తోని చాలా కష్టం. నా మాట జాగ్రత్త వినండి. మధ్యాహ్నం చెప్పిందా కొనసాగిస్తూ ఉన్నాను, ముగించే ప్రయత్నం చేస్తాను ఈ రోజున దేవుని చిత్తమైతే. ఏ విషయంలోనైతే మనం ఎదుటివాడికి సలహాలు ఇస్తామో, నీ భర్తకు లోబడని చెప్తాము, నువ్వు లోబడి సావు. నీ భార్యను ప్రేమించమని చెప్తావు, నువ్వు ఎప్పుడు ప్రేమించింది లేదు. క్రైస్తవునివై ఉండి, విశ్వాసమై ఉండి, ఇంతకాలం వచ్చి, ఇంత అనుభవం వచ్చి, దేవుని సేవకుడు అయి ఉండి నువ్వు ఇలాగ చేయి అని చెప్పేవాడుగా నువ్వు చేసింది లేదు. విన్నవాడు బాగు చేసుకొని వాడు దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నాడేమో. వాట్ అబౌట్ యువర్ సిచ్యువేషన్? నీ పరిస్థితి ఏంటి అసలు? వేషధారుల భక్తి వ్యర్థం అంటాడు. నా మాట వినండి. వాళ్ళ ప్రయాసమంతా ఇన్ వెయిన్, జీరో. అది నిజంగా ఒకడు భక్తి గలవాడని చెప్పుకున్నట్లయితే వాడి నోటికి వెళ్ళినప్పుడు కళ్ళం ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఉండదు. నేను చాలామందిని చూస్తున్న విశ్వాసుల్ని, దే ఆర్ వెరీ ప్లెజరబుల్ స్పీకింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్స్. మీరు ఎప్పుడైనా ఒకసారి మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక వ్యక్తితో కూర్చున్నప్పుడు ఒక విశ్వాసేమో అంటే ఒక రక విశ్వాసి అచ్చంగా ఇదే మాట్లాడిగా అవతల విషయాలే తెలుసుకోవాలా. వీళ్ళ నుంచి ఏ విషయాలు ఒక్క విషయం బయటకు రానియరు. తమకు తమ్మల జ్ఞానవంతుడు ఫీల్ అవుతూ ఉంటారు. మరికొంతమంది అయితే ఇక వాళ్ళను గురించి వాళ్ళు చెప్పుకోవడమే తప్ప ఎదుటోడు గురించి వినరు. నేను చెప్పేది మన సంఘం గురించే, బయటల గురించి కాదు. నేను బయటల గురించి చెప్పడానికి ఇక నిలబడినా అది కాదుగా. ఎప్పుడు చూడు ఇక నాకు ఈ కలబడ్డది, నాకు ఈ దర్శనం వచ్చింది, నాతో వాళ్ళు ఇట్లా అన్నారు, నాతో ఇల్లు ఇట్లా అన్నారు, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం, నాకు చేస్తే ఇది చేస్తా. ఎల్లవేళ నీ 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 నీయే. పీపుల్ ఆర్ సో ఫుల్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్. వాళ్ళ చేత వాళ్ళు నింపబడి ఉన్నారు. కానీ ఒకటి భారంలో ఒకటి మోసుకోమన్నాడు. ఎదుటోటి భారం ఎప్పుడన్నా విన్నాం మనము? ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఏమైనా సహోదరుడు నీ సమస్య ఏంటి, సహోదరు నీ బాధ ఏంది అని అడుగుతున్నామా? మన గురించి మనం చెప్పుకుని గప్పాలు గొప్పుకోవడానికి సరిపోతుంది తప్ప ఈ వర్గమంతా వేషధారి వర్గమే. భక్తి ఉందనుకొని చెప్పుకుంటూ దేవుడి శక్తి లేని ప్రజలు. ఆ చివరి గుణం వాళ్ళదే. వీళ్ళల్లో పాప నియమము అన్ని చోట్ల పనిచేస్తుంది. నేరుగా నరకానికి తప్ప వాళ్ళకి దేనికి పనికిరారు. నిజంగా భక్తిపరుడు అన్నవాడు, ఆత్మచేత నింపబడిన వాడు, వాడు తనను గురించి తాను ఎక్కువ మాట్లాడు. తనను గురించి అవసరతను బట్టి మాట్లాడి ఎదుటోడి బాధలు మోసుకుందామని చెప్పి చూస్తాడు. వాడు ఏం సమస్య ఉంది సహోదరుడు అని అడగాల, ఏం సమస్య ఉంది సహోదరుని అడగాల. బట్ నేను చాలామంది కన్వర్సేషన్ ఉన్న స్త్రీలలో పురుషులలో ఎప్పుడు చూడు మీ గప్పాలు కొట్టుకోవడమేనా?
మీ గురించి మీరు చెప్పుకోవడమేనా? ఆ చెప్పుకునేది దేవుని గురించి చెప్పండి, సాక్షార్థంగా ఉంటుంది. నేను ఇట్లా చేసినా, నేను అట్లా చేసినా, దేవుని నన్ను అట్లా పిలిచిండు, నాకు ఈ కళ వచ్చింది, నాకు అది వచ్చింది. నీ గురించి ఎవడరా వినడానికి వచ్చింది ఇక్కడికి? వేషధారులను గుర్తుపెట్టడంలో ఇది ప్రథమమైనటువంటి విషయాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇన్ని చెప్తున్నాను కదా, ఈ వర్తమానమైన తర్వాత నువ్వు వేషధారిని గుర్తుపట్టలేవు. ఎందుకంటే వాడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చడం కొరకు అంత అద్భుతంగా వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా వస్తున్నాడు. నెవర్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఒక నిజమైనటువంటి విశ్వాస ఎల్లవేళలా ఎదుటోడి భారాన్ని మోసుకోవడం గురించి ఆలోచించుకుంటాడు తప్ప, ఇక నా భారం వేయండి, నా కళ వినండి, నా దర్శనం వినండి, నా భక్తి వినండి, నా సాక్ష్యం వినండి, నా పిలుపు వినండి, నిన్ను గురించి వినడానికి మేము వచ్చింది ఇక్కడికి. నేను ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తున్నా, మీ గురించి డప్పాలు గప్పాలు కొట్టుకుంటే నాకు తెలిస్తే నేను డైరెక్ట్ ఇప్పుడు నేరు ఖండిస్తే ఇక్కడ నుంచి. స్పీక్ అబౌట్ ద క్రైస్ట్. పరిశుద్ధుల గురించి మాట్లాడండి, దేవుని గురించి మాట్లాడండి. బైబిల్లో అనేక మందిని సాక్షార్థంగా పెట్టారు. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి, గప్పాలు కొట్టుకోవడానికి పెద్ద నీ జీవితంలో నువ్వు పొడిచిందేమీ లేదు. మళ్ళా పెద్దగా రక్తాలు గారినంతా పోరాడు పక్కన పెట్టేస్తే కదా మనం ఏం చేసిందేమీ లేదు. మనల్ని గురించి మనం చెప్పుకుంటున్నాం తప్ప, అయ్యో ఎప్పుడు కూడా వినడానికి వేగిరపడాలి తప్ప మాట్లాడడానికి నిదానించాలా. చాలామంది చూస్తారు, ఆడవాళ్ళలో కూడా, అమ్మాయిలలో కూడా చూస్తా, పురుషుల్లో చూస్తూ ఉన్నా. మిమ్మల్ని గురించి మీరు మాట్లాడుకొని మానేయండి. ఫస్ట్ ఎదుటి బాధను వినండి. వీళ్ళంతా తాము ఎలాంటి భక్తి పరులో ఆ పరిచయంలాగా తను చూపించుకునే ప్రయత్నాలు ఇవన్నీ. నేను ఇది చేసినా, నేను అది చేసినా, నాకు అది నచ్చదు, నాకు ఇది నచ్చదు, నేను అట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తా, నేను అన్న ముచ్చట నీ చుట్టూ తిరిగేటువంటి స్టోరీలు బంద్ చేసి చూడండి ఒకసారి. మెల్లగా వేషధారుల నుంచి బయటపడతారు. ప్రైజ్ ది లార్డ్. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రైజ్ ది లార్డ్లు ఆమెన్లు అంటే కొంచెం మంచిది. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అంత ఇంటెన్సిఫైడ్ అవుతుంది వర్తమానం. మీరు ఎంత రియాక్టివ్గా ఉంటారో అంత సాఫీగా సాగిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే ఒక వేషధారితో పాటు సహవాసం చేస్తే దేవుడితో పాటు డిస్కనెక్షన్ అని చెప్తున్నాడు కదా. అంటే మనం ఉండకూడనటువంటి సహవాసమేగా. ఒక వేషధారితో సహవాసం చేస్తుంటే వి విల్ బీ ఇన్ ట్రబుల్ అంటున్నాడు ఆయన, సమస్యల్లో ఉంటామంటున్నాడు ఆయన. అసలు అన్ని విషయాలు వింటున్నాం కానీ వేషధారిని గుర్తుపట్టి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయడం, లేదా దూరంగా ఉండే ప్రయత్నం అనేది చేయాలా. కానీ గుర్తుపట్టడంలోనే క్రైస్తవులు విఫలులు అయిపోతున్నారు కదా. వేషధారికి క్షమాపణలు ఉండవయ్యా. వేషధారి గుర్తుపెట్టుకోండి, ఇస్కరియోతు యూదాను గురించి మాట్లాడిన మాటను దృష్టిలో పెట్టుకోండి. వేషధారులు దేవుడు నాశన పుత్రుడు అని పిలుస్తున్నాడు. భ్రష్టత్వపు కుమారుడు, భ్రష్టత్వపు కుమార్తె అని పిలుస్తున్నాడు. వారు భక్తి గల వారి వల్ల చేస్తారు తెలుసా. పెంతెకోస్తు సంఘంలో నేను విన్నాను, వాళ్ళు స్వస్థతల విషయంలో ట్యాబ్లెట్లు వేసుకోరు వాళ్ళు. నా మాట జాగ్రత్తగా వినండి. వాళ్ళు పెంతెకోస్తు సంఘాలు కొన్ని వర్గాలు ఏదైనా సరే ప్రార్థన కూడా తగ్గించుకుందాం అనేది కూడా చూస్తారు. అందరు రహస్యంగా ఎవరు తెలియకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు వేసుకొని వస్తారు. నిజం. నిమ్మకు నిరంతరంతో వేసుకొని వస్తారు వాళ్ళు. ఇప్పుడు మందులు వాడకుండా తగ్గించుకోమని చెప్పేసి నువ్వు బోధ చేస్తున్నావు, నువ్వు అది పాటించి తీరాలా. ఎస్ఆర్లో అంతేనా. ఇప్పుడు మందులు అన్నారు కదా, ఇప్పుడు నాకు ఈ మందుల దగ్గర డౌట్ వస్తుంది మళ్ళా. ఓన్లీ ఫారెన్ మెడిసిన్స్ అయినా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా, ఆయుర్వేదిక్ కూడా. మరి జండుబాం కూడా తప్పే. జండుబాం తప్పే, దగ్గొస్తే ఓమదినుడు తప్పే, అరగపోతే జీలకర్ర తినుడు తప్పే. ఆయుర్వేదికే కదా. అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను విన్న విషయాలు ఒక వేరే బ్రదర్ చెప్పిండు. బ్రదర్ మా సంఘాలు అందరూ ఆయన అన్నమాట, మా వాళ్ళందరూ అది హెబ్రోన్ పెంతెకోస్తు ఏదో ఉంది సంథింగ్. వాళ్ళు అన్నారు, మా దాంట్లో స్వస్థతల కొరకు ఆ డాక్టర్ల పైన ఆధారపడయ్యా, ప్రార్థన చేసి చేసుకోవడమే అని అన్నాడు. కాసేపు బాగా చెప్పిండు. నేను కొన్ని విషయాలు చెప్పేసరికి మా లూజ్ అయిపోయాడు, మనసు అంతా లూజ్ అయిపోయి అట్లా అంటారు. కానీ మా దాంట్లో అందరూ రహస్యంగా ఎవరికి తెలియకుండా ఇంకొకరు దూరం ఎక్కడికో వేరే ఏరియాలకు పోయి, సిటీ కదా, వేరే ఏరియాలకు పోయి మెడికల్ షాప్లో మందులు వేసుకుని వస్తారట. డైరెక్ట్ వేసుకుంటే ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ఆ విలువ చెల్లదుగా. కానీ మనుషులు ఏమనుకున్నాడు, దేవుడైతే వాడిని వేషధారుడు అని పిలుస్తున్నాడుగా.
నువ్వు పలికింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేయలేదని పలుకుడు ఎందుకు? విషాదారుల వర్గం కాకపోతే వీళ్ళందరికీ కూడా క్షమాపణ లేనటువంటి ఒక వ్యభిచారిని కూడా దేవుడు చూస్తున్న కోణం కన్నా భయంకరమైన కోణం కూడానే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. వేషధారులకు అందుకే మీరు 6వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు అంటాడు, వారు వారి ఫలాన్ని పొందుకున్నారు, వారి ఫలాన్ని పొందుకున్నారు. ఇదే మాట 5-6 సార్లు వస్తుంది అక్కడ. వాళ్ళకి తీర్పు వచ్చేసింది ఇదివరకే. నీవు దేన్ని చేస్తావో దాన్ని చెయ్యి, దేన్ని చెప్తూ ఉంటావో దాన్నే బోధించు, దాన్నే చేస్తూ ఉండు. కానీ నువ్వు చేయలేని దాని గురించి మాట్లాడకూడదు. అసలు మనకు తెలియకుండానే మనలో 90% మందిలో కొన్ని లక్షణాలు, కొన్ని సందర్భాలలో కొన్ని క్రియలను చూస్తుంటే వేషధారులకు బయటపడ్డాం మనం. ఎస్ఆర్లో వాస్తవం అది. నీ పిల్లని స్పీడ్ వెళ్ళొద్దంటావు, మరి నువ్వు స్పీడ్ వెళ్తావు బండి మీద. ఏంటది? వేషధారి కదా. నీ పిల్లని పొద్దున్న లేచి ప్రాతకాలం ప్రార్థన చేయమంటావు, నీకు చేత కాదు, నువ్వు వేషధారివి కదా. అయ్యా కరెక్టేనా? ఈ పిల్లకాయల గొలకు నేను లేస్తున్నా పొద్దున నా పరుగు పోట్టుకోవద్దని. ఆరోగ్యం బాగాలేకపోయినా 2-3 టాబ్లెట్లు వేసుకొని లేస్తున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పింది ఇప్పుడు నేను అలా చెప్తున్నాను, నేను చేయాలిగా. ప్రభు అయ్యా ఒక రోజున మనల్ని వేషధారని పిలిచేది. ఈ వేషధారులు దేవునితో సహవాసం కట్టయిన వాళ్ళు. దేవుడితో సహవాసం కట్టయినంత పరలోక రాజ్యానికి ఎవడు చేరుతాడు? ఛాన్స్ ఉందా? అవకాశం ఉంటుందా? ఎన్నడికి పరలోక రాజ్యం చేరు. కాపరికి లోపడాలి అందరికీ నేర్పుతావు, నేను లోపడా. కాపరితో అన్ని విషయాలు పంచుకోవాలి, నేను పంచుకోను. ఏందది? కాపరితో అన్ని పంచుకోవాలని చెప్తా అందరికీ, నేను పంచుకోను. వేషధారి కదా. నేను మళ్ళీ చెప్తానయ్యా, తెలుసో తెలియకో చాలా మందిలో ఈ వేషధారుల యొక్క లక్షణాలు ఉన్నాయి. వీటిని మీరు జయించాలా. ఇది మొదలుకొని హృదయంలో ఏదో దాంతో మాట్లాడేసేయండి. ఒకవేళ కోపపూరితమైనదో నచ్చంది ఉందనుకోండి, ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా ఉప్పు వేసిన సంభాషణతో మెల్లగా చెప్పేసేయండి. కానీ స్పీక్ విత్ యువర్ హార్ట్. హృదయం దేంతో దాంతో చెప్పేసి. ఏది కూడా మనసులో దాచుకొని లోపల ఒకటి బయట ఒకటి చెప్పామా, డన్, వేషధారితనమే. ఒకరు అంటారు కాపర్ అంటే నచ్చదు, కాపర్ గురించి ప్రార్థన చేయబుద్ది కదని. ఎదురు పడతారేమో నేను అనలే అంటారు. దేవుడు అనడ వేషధారని? ఇది ఎక్కడ తత్వాలు ఇవన్నీ? నా గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతారో కూడా తెలుసు నాకు. ఏం పని చేయడు, ఇంట్లో కూర్చున్నాడు, తట్ట పెద్ద పొట్ట వేయించండి అన్నారు కొంతమంది. ఇప్పుడు రేపు పొద్దున జాబ్ చేసిన అనుకో, నువ్వు ఇంతకాలం 18,000 ఏళ్ళ నుంచి విన్న నీ వర్తమాన ప్రకారంగా నేను జాబ్ చేసి ఏమంటావు తెల్లారు? నువ్వు జాబ్ చేసుకుంటే సేవ చేస్తే ఏమంటావు? ఎట్లా చెప్పయ్యా? పరీక్షను వదిలేసి పైసల కోసం పోతున్నావా? అంతేనా? ఒకసారి వర్తమానంలో బాడీలో ఎక్సర్సైజ్ అని కొట్టరు రే, నేను చూపిస్తాను. నీకు వర్తమానం చూపిస్తాను. ఈ వేషధార తత్వాన్ని సంఘంలో వచ్చి తీసిపడేయాల. మెసేజ్ కోడ్ వచ్చేసి ఓకే. ఏ బ్లషింగ్ ప్రాఫిట్, ఎర్రబారుచున్న ప్రవక్త అనే వర్తమానంలో 56-1125E
మీరు కదులుతున్నారు, బుక్స్ తీస్తున్నారు, తర్వాత వాళ్ళు దెబ్బలు తింటారు. కదలకండి, చేతులు కట్టుకొని చూడండి, బుక్స్ కింద పెట్టేయండి, పెన్నుల కింద పెట్టేయండి. 56-1125E 106వ పేర తీయండి. నూట 6 తీసారా? చదవయ్యా. కనిపించి తెలుగులో ఉంటే చాలా మంచిదే, చదవండి. చివరిలో చదవండి అయ్యా, చివరిలో లాస్ట్ ఒక మూడు లైన్లు చదవండి. మా యొక్క మందబుద్ధిని బట్టి మరియు జనుల అజ్ఞానంతో కూడిన మందబుద్ధిని క్షమించమని కోరుచున్నాను. మేమెంతగానో మా సమయమును వృధా చేశాము, శరీర సంబంధమైన కార్యములతో మేమెంతగానో తలమునకలైపోయాము. కానీ అక్కడ అట్టిచ్చాడు, కానీ ఇంగ్లీష్లో ఏముందాడా? ఏంటది? తర్వాత ఏమన్నాడు చూడండి ఆ పదం. బాడీలీ ఎక్సర్సైజెస్ అనే పదంని అంటే 12వ వచనంలో ఇక్కడ వచ్చుడే కనబడుతూ ఆయన అంటాడు, మేము శరీర సంబంధమైన కసరత్తులు చేశాము, ఏవైతే చేయకూడదో వాటన్నిటినీ చేశాము అని అన్నాడు ఆయన. అది చూశాకే నాకు అనిపించింది, ఇక చక్కగా నోరుకు కళ్ళం పెట్టుకోవడం మేలు, తినడానికి కూడా. ఇటు ఎక్సర్సైజ్ చేయడానికి లేదు, ఇటు ఉద్యోగాలు చేయడానికి లేదు. కానీ వేషధారణ మాటలు మాత్రం బాగానే మాట్లాడినాం మనం. ఏంటది? నా మాట మీరు గమనిస్తున్నారా? మీకు అర్థం కాలే? అయ్యో, ఇక్కడ వేషధారణ అంటే ఏంటిదని చెప్పాను మీకు నేను. వేషధారణ అంటే ఏంటిది? మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడు. నా ముందు నన్ను మెచ్చుకొని నా వెనకాలకి వెళ్ళిన తర్వాత ఇంత పొట్ట వేయించిండి అని చెప్పి అన్నారు. నన్నే అన్నారు, అందుకే చెప్తున్నా నేను, అందుకే సంఘంలోనే ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు సంఘంలో కాపరి పొట్ట తగ్గించాలంటే ఏం చేయాలా? అయితే ఉద్యోగం చేయాలా, లేదా బాడీ ఎక్సర్సైజ్ చేయాలా, మూడో తిండి తగ్గించేసేయాలా. అంతేనా? ఎస్ఆర్నో? అంతేనా కదా? ఇప్పుడు ఏమేం చేయాలా? ఉద్యోగం చేస్తూ సేవ చేస్తే ఏం చేస్తారు? పైసా కోసం చేసిండు, మజ్జిగ తక్కువ అవుతుంది, పలసగా అవుతుంది, మాకు అందుబాటులో ఉండట్లేదు అంటారా? బాడీలో ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ప్రవక్త ఏమంటున్నాడు? చేయకూడదు చేస్తున్నావు అంటున్నాడు. అవునా? రోజుకు ఒక పూట తింటుంటాము, ఇంకేం చేయాలా? శాంతం చచ్చిపోవాలా. ఏం చేయాలా? శాంతము గాలి పీల్చుకొని బతకాల. వేషధారులారా, అది చెప్పేది మొహం మీద నాకే చెప్పొచ్చుగా, సమాధానం చెప్పుండేవాడిని, బైబిల్ లేఖనాలు చూపించేవాడిని, వర్తమాన లేఖనాలు చూపించేవాడిని నీకు. మీరు మీ మూర్ఖత ఏంటంటే ఈ సనుకుడు ఇప్పుడు పని చేస్తారు. సనుకు కూడా మరణకరమైన పాపని బైబిల్ చెప్పలేదా? మూడో వ్యక్తిని గురించి ఇంకో వ్యక్తి దగ్గర మనం మాట్లాడుతుంటే వాడి ప్రభావాన్ని తగ్గించడము మనం నరహత్య చేసేదో సమానం అని చెప్పలేదా? ఏదన్నా నేరుగా చెప్పేసాలి. ఇప్పుడు నాకు పీటర్ నచ్చలేదు, పీటర్ మీరు నచ్చట్లేదు, డైరెక్ట్గా చెప్పేసేయాలా? నేను నీ దగ్గరకు వచ్చి నాకు పీటర్ నచ్చట్లేదు సహోదరి ఎట్లా నడుతుంది? ఇవన్నీ వేషధారణలో భాగాలు. దీనికి క్షమాపణ లేదు. వ్యభిచారికైనా క్షమాపణ ఉంటుంది, కానీ వేషధారణలో ఉన్న వాళ్ళకి క్షమాపణ లేదు. మనం ఏది చేస్తామో దానిని చెయ్యాలి. నేను మీకు ఉదాహరణగా మచ్చుకు చూపించి, ఇట్లా నా పట్ల జరిగింది కాదు, మీ పట్ల కూడా ఒకరొకరు మస్తు చేసుకున్నారు. అట్లా ఒకరిని గురించి ఒకరు లేనప్పుడు మస్తు మాట్లాడినారు. నువ్వు జయించలేని పాపమును ఎదుటి వాళ్ళు చాలాసార్లు 100 సార్లు చూపించావు నువ్వు. ఇదంతా వేషధారణలే. బికాస్ ఆఫ్ దిస్ హిపోక్రసీ, ఈ వేషధారణ బట్టి మనం ఎన్నటికీ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని అడుగుడు పెట్టలేం. దేవుడి దగ్గర నేను పాపిని, నేను తప్పిదం చేశాను అని నేరుగా ఒప్పుకున్నట్టే క్షమించబడి దేవుని రాజ్యంలోకి వస్తాడు. కానీ మనకు మనం పరిశుద్ధులను చూపించుకునే ప్రయత్నం చేసిన ఏ ఒక్కడు రాడు. అసలు అలాంటి ప్రయత్నం చేయుటి అత్యంత ఘోరమైన పాపం. నేను మంచోన్ని, నన్ను పాటించండి, నేను భక్తిపరుని అని నిన్ను పోర్ట్రే చేసుకునే విధానంలోనే నువ్వు ఖచ్చితంగా పడ్డావు. అక్కడ అత్యంత ఘోరమైన పాపాన్ని వాళ్ళు అక్కడే ఇరుక్కున్నావు. నువ్వు ఒకవేళ పాపాన్ని జయించగలిగే స్థాయికి వచ్చావంటే నేను కృపచేత వచ్చావని ఆనందపడ్డమే తప్ప నీ వల్ల జరిగింది కాదు అది. కానీ ఈ రోజున
ఆశ్చర్యము, విచిత్రం కలుగుతుంది. ఇన్ని వందల వర్తమానాలు చెప్పిన తర్వాత కూడా నేటికి సనుగుళ్ళు మానలేవు. అవతల వైపు రెండో వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు మూడో వ్యక్తిని గురించి మాట్లాడాలి తగ్గలేవు. నీ నోటికి కళ్ళెం రాలేదు. యాకోబు పత్రిక 1:20 ప్రకారం నీ నోటికి కళ్ళెం వేయకుండా నీ భక్తి నీకు నువ్వే శూన్యం, వ్యర్థం చేసావు. వ్యర్థమైన భక్తి వాళ్ళు ఎవడయ్యా పరలోక రాజ్యాన్ని చేరగలిగేది? జాగ్రత్త, ఈ వర్గం వాళ్ళతో జాగ్రత్త. ఎందుకంటే మీరు బుద్ధి కలిగిన కన్యకల్లో ఉన్నారా మంచిదే, బుద్ధి లేని కన్యకల్లో మంచిదే, పోనీ అట్లీస్ట్ చల్లగా నుండి అవిశ్వాస వర్గంలో ఉన్న మంచిదే. కానీ ఈ యొక్క వేషధారుల వర్గంలో మాత్రం మీరు ఉండకండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో జాగ్రత్త. నా మాట వింటున్నారా? మొదటగా మీరు దాంట్లో ఉండకుండా ఉండాలంటే ముందు మీరు నోరు మూసేసుకోండి. నోరు మూసుకొని ఎదుటి వ్యక్తి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ పరిస్థితి ఎంతవరకు నేను మాట్లాడడానికి అనుమతిస్తూ అంతే మాట్లాడండి తప్ప అంతకుమించి మీ మధ్యలో లేనటువంటి వ్యక్తిని గురించి చెడ్డగా ఏం మాట్లాడకండి, తప్పుగా ఏం మాట్లాడకండి. అసలు వాళ్ళ ప్రభావాన్ని తగ్గించొద్దు. మీరు ఎదుటివాడి ప్రభావాన్ని మనం తగ్గించామా నరహత్య చేసినట్లే. ఈ వర్తమాన సెలవిచ్చిన మాట అది. ఆ విషయంలో మీరు జాగ్రత్త. ఒక మాట చెప్పండి అయ్యా, రెండో వ్యక్తి దగ్గర కూర్చొని లేనిటువంటి మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడామా లేదా? 100% మాట్లాడినాం మనం. అది మనకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి మేలు కలుగజేయకుండానే కీడు కొరకే మాట్లాడినాం మనం. ఇది మానేద్దాం. ఈ వేషధారుల జీవితాల నుంచి బయటకు వద్దాం. ఎందుకంటే ఈ వేషధారులకు నేను మళ్ళీ వీళ్ళకు పాపం యొక్క నియమాల హద్దులు ఇవేమి చెప్పవలసి అక్కర్లేదు. వాళ్ళే పాప పురుషులు. ఈ వేషధారుల వర్గంలో ఉన్న వాళ్ళంతా పాప పురుషులే. వీళ్ళతోనే సంఘంలోనూ సమాజంలోనూ దుష్టుడు అత్యంత బలీయంగా సంఘాలను పాడు చేసిన వాళ్ళ వల్లే. భక్తిలో ఉన్నట్టే కనబడతారు, భక్తిలో కనబడరు. చూడ్డానికి మాట్లాడడానికి తమను తాము ప్రదర్శించుకోవడానికి భక్తులు ఉన్నట్టుగా ఉంటారు. కానీ క్రియల ద్వారా వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ ఫ్రూట్స్, ఫలాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎగిరిపోతారు. ఇక్కడ ఈ వర్గంలో మీరు ఆ వర్గంలో ఉండబాకండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆ వర్గంలో మాత్రం ఏమాత్రం కూడా మిమ్మల్ని మీరు ఉంచుకోకుండా మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా డేంజర్. తర్వాత మరొక విషయం చూపిస్తాను మీకు. 65-0801 65-0801 అయ్యా అర్థం కాదు. ఎం దాంట్లో 87 పేరు. వారి శాస్త్రీయ పరిశోధనలు దేవుని వాక్యము తప్పు అని రుజువు చెయ్యి యత్నించున్నది. దాని గురించి ఆలోచించు. ఐదు వాటి యొక్క అనగా మానవ వేదాంతము జనులకు దేవుని వాక్యము వివరించి దానిని ప్రభావము లేనిదిగా చెయ్యి ప్రయత్నించి ఉన్నాడు. You are making the God's word vain because of your traditions. మీ పారంపర్యాచారాన్ని బట్టి దేవుని వాక్యమును మీరు నిరర్ధకం చేస్తూ ఉన్నారు అన్నాడు. ఎస్ ఆర్ నో? దాన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రులు పరిశీలన యేసుప్రభు ఎల్లవేళ వేషధారులను పిలుచుకుంటూ వచ్చాడు. వాళ్ళు సున్నం కొట్టే సమాధులు లాంటి వాళ్ళు. బయటకు చూస్తుంటే శృంగారించబడి అందంగా ఉన్నటువంటి సున్నం కొట్టి తెల్ల కనబడేటువంటి సమాధులే కానీ లోపల కుళ్ళిపోయిన ఎముకలు లాంటి కలిగినటువంటి మనస్థితి కలిగిన వారు. ఇలాంటి మనస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని వేషధారణ పిలిచారు. పిలుస్తూ వాళ్ళు ఏలాగునా పెద్దల పారంపర్యాచారాలు వాడుకుంటూనే దేవుని వాక్యమును సమానంగా పాటిస్తామని చెప్పుకొనిచున్నటువంటి వారిని దేవుడు వేషధారణను పిలిచాడు. ఇప్పుడు కూడా ఈ కాలంలో ట్రెడిషన్స్, ఆచారాలు పాటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వేషధారులే. అదే అంటాడు చూడండి, కింద చూడండి. యేసు అన్నాడు ఏమని? ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమిపైన ఉన్న శాఖయుగమునందు కూడా అలాగే జరిగినది. యేసు ఇట్లా నేను ఏమని? వేషధారులారా మీరు మీ పారంపర్యాచారము వలన అది వారి భావము దేవుని వాక్యమును తీసుకొని జనులలో సభాపము లేని దానిగా చేయించున్నారు. అంటే దేవుని వాక్యము ప్రజల పైన
ఎలాంటి ప్రభావాన్ని చూపించకపోవడము, దేవుడి వాక్యం వారి జీవితంలో నెరవేర్పు జరగకపోవడము, దేవుడి వాక్యం యొక్క శక్తి మహిమను ప్రజలు పట్టుకోలేకపోవడానికి గల కారణమైన మీ ఆచారాలు కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన వేషధారని పిలుస్తున్నాడు. ఆయన ఏ ఆచారాలు? ప్రాంతాన్ని బట్టి పితృపారంపర్యాచారాలు మారుతూ ఉంటాయి. ఎస్ఆర్లో మన దగ్గర పారంపర్యాచారాలు చెప్పండి. పితృపారంపర్యాలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాయి. మన దగ్గర తల్లిదండ్రుల దగ్గరికి వచ్చే పారంపర్యాచారాలు ఏంటమ్మా? ఆచారాలు. తర్వాత శ్రీమంతాలు. కరెక్ట్, ఇప్పుడు దొరికిండు, టార్గెట్లో పడినాడు. శ్రీమంతాలు, పుట్టేంటికలు, ఇంకా పుట్టినరోజులు, అర్థం కాలే, పంచెలు కట్టడాలు, ఏదది కుడుకల పేర్లు వేసుకోవడాలు, అంతేనా? కుడుకల పేర్లు కింద బిస్కెట్ల నుండి కింద కుక్కకి చైన్ వేసినట్టు చైనీకలు తినకుండా తినాలి. అది పిల్లకాయ. బర్త్డేలు, డెత్ డేలు, మ్యారేజ్ డేలు, రాత్రిపూట గొర్రెలుగా తెరుచుకోవద్దు. ఏవైతే మీరు వాక్యంలో లేని ఆచారాలు చేస్తున్నారో వీళ్ళందరి యొక్క భక్తిని ఏమాత్రం దేవుడు చూడట్లేదు. ఒకటే మాట్లాడుతున్నాడు, ఈ ట్రెడిషన్స్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు వేషధారులే. వీళ్ళకి నేరుగా నరకమే, డైరెక్ట్గా నరకమే. వీళ్ళకి ఇక పాప నియమాలు అదిదేం లేదు. బికాస్ ఆఫ్ ద ట్రెడిషన్ వారు వాక్యం నిరర్ధకం చేశారు. ఆ వాక్యం యొక్క శక్తి ప్రజలపైన కనబడకుండా దే మేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నో ఎఫెక్ట్ ఆన్ ద పీపుల్. ప్రజలపైన వాక్యం యొక్క శక్తి కనబరచకుండా వీళ్ళ ట్రెడిషన్స్ ఆపేసాయి. ఈ దినం మంచిది, ఆ దినం మంచిది కాదు, ఈ సమయం మంచిది, ఆ సమయం మంచిది కాదు, ఇంటి ముంగడ ముళ్ళ చెట్టు ఉండొద్దు, ఇంటికంటే చెట్టు ఎక్కువ ఉండొద్దు, పొయ్యికి ఇటుపక్క ఇది చెక్కలు పెట్టాలా, కర్రలు పెట్టాలా, అటు పెట్టొద్దు. తర్వాత ఏంటది, ఇంట్లో 3 పొయ్యిలు ఉండొద్దు, 2 పొయ్యిలు ఉండాలా. ఇట్లాంటి మాటలు మాట్లాడిన ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి మీరు వేషధారులే. మీలో దేవుడి శక్తి లేదు. మీరు దేవుడి తీర్పు దగ్గరలో ఉన్నారు. జాగ్రత్త. నా మాట వింటున్నారా? ఇట్లాంటి ఆచారాలు ఏదున్నా సరే ఆచార వ్యవహార సంబంధమైన విషయముల వలన ఆ విశ్వాసి ఎంత వర్తమానం చదవనివ్వండి, ఎన్ని గంటల ప్రార్థన చేయనివ్వండి, ఎంత మేలైన చేయనివ్వండి, వాడు హిపోక్రిటే, వాడు వేషధారే. తెలియకుండా మన వేషధారులం అయ్యామయ్యా. మన తెలియకుండానే మన రక్తంలో వేషధారం కలిసిపోయింది, క్రియల్లో కలిసిపోతుంది. ఏం చేస్తాం మరిగా? అవునా? ఇంట్లో 4 ఉంటే ఎవరో ఒకరు వేషధారి. ఆ ఒక్క వేషధారి వల్ల కుటుంబం అంతటి పైన కూడా దేవుడి యొక్క హస్తం కనబడుతుంది. ఇవి ఆచారాలు చేయాల్సింది. ఒకటి నాకు అన్యమత ఆచారం అని చెప్పేసి నాకు ఒకటి చూపిస్తే దాన్ని గట్టిగానే చేస్తా, కావాలని చేస్తా. నా మాట్లాడుతున్నారా? నాకు చిన్నప్పుడు చెప్పేది, గడపను తొక్కకుండా దాటాలంట. ఏంటది? గడపను తొక్కకుండా దాటాలంట. ఇది అప్పటి నుంచి గడపను తొక్కుడే అలవాటైంది. దాని మీద అడిగేసి దాటాలనిపిస్తుంది అది చెప్పినందుకన్నా. కానీ ప్రజలకి ఇవి చిన్న చిన్న విషయాలు. కానీ ఇది నీలో అవిశ్వాసమును నీ ప్రాణంలో నెలకొల్పుతూ వచ్చింది. వాక్యం పైన విశ్వాసం తొలగిస్తూ వస్తుంది. నీలో నీకు తెలియకుండా అనేకమైన కార్యాలు చోటు చేయించింది. ఎస్ఆర్లో ఇంకేమేం చేస్తారా ఈ ఆచారాలు? చీపురు దొక్కద్దు, చీపురు దాటొద్దు, చీపురుతో కొట్టకూడదు. అరే చీపురుతో కొట్టకరా, సన్నగా అవుతావు. నన్ను కొట్టుర్రా 2 దెబ్బలు సన్నగానే అయితే. ఇంకా ఇటు తలేసి పడుకోద్దు, అట్ట తలేసి పడుకోవాలి. మరి బస్సులో ఒకసారి స్లీపర్ క్లాస్లో అది 3 దిక్కులు తిరుగుతుంది, 360 డిగ్రీస్ తిరుగుతుంది. అప్పుడు తలక ఏడిపోతుంది. అంతేనా? బస్సులో స్లీపర్ క్లాస్లో వండుకో, ట్రైన్లో వండుకో, అది ట్రాక్ ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంది? పండుకో. ఇక రోజు నిలబడతావా? అప్పుడు పని చేయదు, అప్పుడు పని చేయవు ఆచారాలు. నీ మూర్ఖపు ఆచారాలు నువ్వు. ప్రవక్త అంటాడు, బికాస్ ఆఫ్ యువర్ ట్రెడిషన్స్, నీ ఆచారాల వల్ల వేషధారి. ఇట్లా వస్తావు వేషధారిగా ఉండి నువ్వు పరలోక రాజ్యంలోకి. ఇంకేమున్నాయి వేషధార తత్వాలు? ఆచారాలు చెప్పండి త్వరగా మంచిగా. మీకు తెలియదమ్మా, మీకు తెలుసు కదమ్మా, చెప్పండి ఆచారాలు చెప్పండి. ఇంకేం చేస్తారు ఆచారాలు? తద్దినాలు, దినాలు,
పెద్ద దినము, చిన్న దినము అయ్యా, పెళ్లి రోజులు, తర్వాత ఇంకా మీరు చెప్పారు, చెప్పండి మోసేష్ గారు. సంవత్సరికాలు అమ్మా, సంవత్సరం చేస్తారు. ఇంకా బట్టలు కొనుక్కోవడానికి ప్రత్యేకమైన సమయాలు ఉంటాయా? ఆషాఢంకే కొనుక్కోవాలి. అంటే ఆఫర్ల కోసం కొనుక్కుంటే పర్లేదు, మీరు ఆషాఢం చూసి కొనుక్కునేరు. క్రిస్మస్ మనం చేసుకోము, బట్టలు వేసుకుంటాం అంతే. బట్టలు డిసెంబర్ మేము జరుపుకోము, బట్టలు కొంటాం. బట్టలు ఏంటది? డిసెంబర్ జరుపుకోము, బట్టలు కొంటాం అంతే. మాకు ఆచారం కాదు అది. ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? ఎవడి హృదయాన్ని ఎవడు చదువుతలేడు? ప్రభు దగ్గరికి తప్పించుకుంటారా? వేషాధారులారా. సంవత్సరాంతరం పొడుగున ఎప్పుడు కొత్త బట్ట ఉండదు, కానీ ఆ సమయంలో కొత్త బట్ట రావాలి. మళ్ళీ ఆ సమయంలో ఆఫర్లు వచ్చినట్లు. వేషాధారులు పరలోక రాజ్యాలు రారని చెప్పిన తర్వాత కూడా మరలా ఎలాగ చేయగలుగుతున్నాం ఇలాంటి పనులు? ఇంకేం ఆచారం? రాత్రిపూట గోర్లుగా తిరగద్దు, అంతేనమ్మా? ఇంకేముంటాయి? నువ్వు చెప్తాలే సృంజయని, నువ్వే లేట్ వచ్చి నువ్వే మాట్లాడతారు. వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు, వీళ్ళంతా మౌనవ్రతంలో ఉన్నారు. నువ్వు చెప్పమ్మా, ఇంకేముంటాయి? చెప్పులు రివర్స్లో పడద్దు, చక్కగా పెట్టాలా? అరే మీకు నాకే అన్ని గుర్తొచ్చేటట్టు మీరేం మాట్లాడతలేరు ఇక. అమ్మా, నైట్లో తల దూసుకోవద్దు, అందుకే ఆ చెల్లె మంచిగా మాట్లాడుతుంది. మీరంతా చూసే. ఇంకా రాత్రులు తల దూసుకోవద్దు, పేర్లు చూడొద్దు, అర్ధరాత్రులు అన్నం తినొద్దు, తెలుసా? అర్ధరాత్రులు స్నానం చేయొద్దు, అర్ధరాత్రులు అన్నం తినొద్దు. మిడ్ నైట్లో ఆకలి వేసినా కూడా పొద్దున్న లేచినాక తినాలా. ఇవన్నీ ఆచారాలు, దయ్యపు క్రియలు అంటారు ఇక్కడ ఈ లోకంలో. అందరూ చెప్పే విషయాలు ఇవన్నీ. ఇంకా ఈరోజు బల్లి నా మీద పడ్డది, మరి పొద్దున్నే పడ్డది. నేను స్నానం చేయలేదు, స్నానం చేసినాక పడ్డది. బల్లి మీద పడితే స్నానం చేయాలా? ఆరోగ్య పర్పస్ కోసం అయితే పర్వాలేదులే, హెల్త్ ఎక్స్పెక్ట్లో. కానీ మూర్ఖత్వంలో బల్లి శాస్త్రం బట్టి చేశారనుకో, ఇంకేముంటాయి నాయన? అరే చెప్పరే అమ్మా. ఈవినింగ్ చెట్లు ముట్టద్దు. ఎవరు అరిస్తే? కాక. మీ అందరి ఇళ్ళలో ఒక బోన్లో కాకి బహుమతి ఇస్తారు, రోజు స్నానం చేసుకోవడం కూర్చోరు. ఇక తన్నితేనా? ఎందుకు నేను కాంపిటీషన్ అనుకుని అంతుందేమో అందరినీ. అయ్యా, ప్రజలు ఎంత మూర్ఖులైపోయినారో చూసారా? దేవుడు వీరందరినీ వేషధారులు అంటున్నాడు. అయ్యా, వేషధారుల జీవితాలు అంటా ఉన్నాడు. వీటి నుంచి మీరు బయట ఎందుకు పడలేకపోతా ఉన్నారు? ఆడెవడో రోడ్డు మీద పోతుంటే కొన్ని గుడ్లు పెడతాడు, కోడిగుడ్డు బదులు వాడే పెట్టాడు, కూర్చుంటాడు అక్కడ. ఇంత మాంసము, ఇంత గుడ్డు, ఇంకా కళ్ళు, ఇంకా కోడిపిల్లని వెతికొచ్చినట్టే ఉన్నారు నేను చూస్తుంటే. కోడిపిల్ల అవి కనపడగానే గుండెలు అదిరిపోతాయి. వచ్చుక తన్నారు, ముట్టారు మీరు వాటిని కదా? నిజం చెప్పండి, ముడతారా? అంటే మీరు దేనికి భయస్తులైనారు? మీరు మీ అంతరంగంలో ఏది మిమ్మల్ని భయపడేట్టుగా చేసింది? మీకు హ్యూమన్ ట్రెడిషన్స్తో మీకేం పని? వాడేదో చేసుకుంటాడు, వాడి పనికి మళ్ళీ పూజలు ఇవి, నీకేమైంది? ఎందుకు వీటిని ఎదిరించలేకపోతున్నారు? ఆయన అంటాడు అల్ప విశ్వాసి అనడా? ఇప్పుడు ఒక ఆయన ఇట్లనే ఒక్కరు కాదు 400 మంది దిగొచ్చి వాళ్ళకంటూ ఒక దేవతలను పెట్టుకొని బలి పెట్టుకొని పొద్దున్నుంచి రాత్రి దాకా కలిసేసి చచ్చిర్రు. ఆ బలిని ముట్టడానికి భయపడుతున్నారా? ఒక్కడుండి 400 మంది ప్రవక్తలుండి అక్కడ ఒక బలి పెడుతుంటే నరికి అవతల పడేసాడు, బలిలో అవతల పడేసాడు. ఆఫ్టర్ గుడ్డు ముట్టడానికి భయపడుతున్నావా? నువ్వా నిజంగా దేవుని యొక్క సద్బీజం నుంచి పుట్టినటువంటి కుమారుడివి, కుమార్తెవేనా? హీలను ఎట్ట హేళన చేసిండు. ఓయ్ పంటున్నాడేమో చూడు, నిద్రపోయిండేమో వాడు, లేపు వాడిని. మా బంధువుల్లో ఒక ఆయన ఉంటాడు, నాగంపేటలంట, బాగా మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నా అని చెప్పారు.
ఇట్లా చెప్తే నేను అన్నాను, ఎదురుగా వచ్చినప్పుడు నా షర్టు తీసుకుపోయి వీలుంటే చేతపడి చేయరా అని చెప్పిన. నిజంగా చెప్పిన. ఎవడికి భయపడాలా? వాడు మనకేదైనా చేయబోతుంటే మన దేవుడు వాడిని అదమదొక్కి వాడు భయపడి చచ్చిపోవాలి అక్కడ. వాడికి మన మీద భయపడేది, వాడి ట్రెడిషన్స్కి వాడి ఆచారాలకి మనం భయపడతామా? అరే వాడు నాలుక మీద మచ్చలు ఉన్నాయి రా, సరిగ్గా బ్రష్ చేస్తాడు వాడు. సరిగ్గా బ్రష్ చేస్తాడు వాడు. ఇదో ఒంట్లో వేడైపోయి మచ్చలైనాయి ఆడికి. నాకేంది? ఆడికి నాలుక మీద మచ్చలు ఉంటుంది, మొహం మీద మచ్చలు ఉంటుంది. నాకేంది? నా దేవుడు నా పక్షాన ఉండగా మన దగ్గర ఏదో ఉంది, నా దగ్గర ఏదో ఉంది, నాకు అర్థం కాదు. విచిత్రంగా మాట్లాడతారు ప్రజలు. అయ్యా నేనేం చెప్తానంటే, క్రైస్తవులైన మీరు దేవుని శక్తిని గుర్తెరగండి, ఇలాంటి వాటిని జయించండి. మన పక్షాన ఉన్నవాడు ప్రపంచాన్ని జయించినవాడు, మనలో ఉన్నవాడు విజయశీలుడు. దేనికి మనం భయపడాల్సి అక్కర్లేదు. దేనికన్నా భయపడుతున్నామా? బయటకు వచ్చేసి చర్చిలో ఉన్నంతసేపు భక్తిపరుణ్ణి, అన్నిటికీ నేను ఎదిరిస్తా, శక్తిమంతుని చెప్పి ఇక్కడ మాట్లాడుకొని అక్కడ పోయి పిల్లగా అయిపోయి ఈ వేషాధారణ జీవితాలు వద్దు. ఇక్కడ ఉండే శక్తిని బయట చూపించాలా, బయట ఎక్కడ శక్తి అదే శక్తితో మరి ఇక్కడ రావాలా. అంతేగాని అయ్యా దయచేసి ఎన్నడూ కూడా మీరు బయట ఒకటి లోపల ఒకటి, అక్కడ ఒక జీవితం ఇక్కడ జీవితం గడపద్దు. నా మాట వింటున్నారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో ఒక జీవితాలు బయట ఒక జీవితాలు వద్దాం. ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడుకోండి. నేనేమంటానంటే, నేను అప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి సాధారణమైన విషయాన్ని మరల నొక్కి వత్తలు ఎందుకు చెప్తున్నానంటే, అయ్యా వేషధారులుగా ఉంటే పరలోక రాజ్యంలోకి రారు కనుక దయచేసి ఆ కేటగిరీలో ఒక 1% అయినా సరే మిమ్మల్ని మీరు ఉంచుకోకుండా జాగ్రత్త పడండి అని నా తాపత్రయం. ఏదైనా ఉంటే ముఖం మీద ఉన్నట్టుగా చెప్పేసుకుందాం. ఈ సహోదరుడు ఉన్నాడు, ఏదైనా ఉంటే మొహం మీద చెప్తాడు, మంచిదే. అది కొన్నిసార్లు సమస్య కారణమవుతుంది, కానీ వేషధారణ జీవితం ఉండకుండా చేస్తుంది. ఎస్ఆర్నో అంతేనా కదా? ఏదైనా ఉంటే ఏదన్నా మొహం మీద మాట్లాడుకుందాం, కానీ ప్రేమపూర్వకంగా. అది కూడా ఇప్పుడు నాకు వృత్తిగా నచ్చలేదు అనుకోండి, నాకు నచ్చలేదురా అనకుండా నాకు నచ్చట్లేదు సహోదరుడు అని మెల్లగా చెప్పుకోరు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అంతేగాని బయట ఒక జీవితాలు, లోపల ఒక జీవితాలు, చర్చిలో ఉంటే ఒక జీవితాలు, ఇక్కడ ఒక జీవితాలు, బంధువుల దగ్గర ఒక జీవితాలు. నా మాట వింటున్నారా? ఇక్కడ తొలికొండలు ఉంటే మొహాల మీద పౌడర్ రాదు, బంధువులుంటి ఇవ్వగానే పౌడర్ వస్తుంది మొహం మీదకి. ఎస్ఆర్నో? ఈడైతే జీన్స్ వేయము, బంధువులుంటి ఇవ్వగానే తల చిన్నపిల్లలకి పెద్దలకి అందరికి జీన్స్ వచ్చేస్తాయి. ఎస్ఆర్నో? ఈడ చెడ్డీలు వేయము, ఇళ్ళల్లో చెడ్డీలు వేసుకుందాం. పెద్దలుగా ఉన్న మనకి బుద్ధి లేకపోతే పిల్లలకి బుద్ధి ఉండదు. అయ్యా బుద్ధి లేని కనికల గురించి చెప్పా, బుద్ధి కలిగిన వారి గురించి చెప్పా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వేషధారుల వర్గంలో మాత్రం మీరు జాగ్రత్త, దానిలో ఉండబాకండి. మీరు ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండా మనల్ని మన వేషధారులుగా చేసుకున్నాము, ఎదుటివారిని మార్చే ప్రయత్నంలో మనల్ని మన వేషధారులుగా చేసుకున్నాము. అంతేకాకుండా ట్రెడిషన్స్ విషయంలో మనల్ని మన వేషధారులుగా చేసుకున్నాము. అంతేకాకుండా మరొక విషయం చెప్తాను చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ సంఘానికి. ఇది 63-1110M. ఇప్పుడు చెరలో ఉన్నటువంటి ప్రాణములు, ఇప్పుడు చెరలో ఉన్న ప్రాణాలు నా తల్లి. మొన్న ఎన్నిసార్లు చెప్పాలా? ఆత్మలు అంటే స్పిరిట్, సోల్ అంటే ప్రాణము. తర్జమా తప్పు చేశారు. ఓకే, దాని 259 పేర చూడండి. యు హిపోక్రిటిస్. కాదు 259 అక్కడే. అచ్చా తర్వాత చదువుతున్నావా నువ్వు? ఓకే ఓకే. ఓ వేషధారులారా, ఆయన సిద్ధాంతం పక్షమున మీరు ఎందుకు నిలబడరు? అయ్యా ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సిద్ధాంతం మనం వర్తమానం చెప్పాం, మనం అది అవలే, అది ఇంకా కొడిగుడ్డు మీద ఈకలే తీసాం మనం.
దాంట్లో మాట్లాడుతూ క్రీస్తు తన యొక్క సిద్ధాంతాన్ని, పరలోకం యొక్క రాజ్యం సమీపమవుతున్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడున్న శాస్త్రులు, పరిచయులు ఆ సిద్ధాంత పక్షం నిలబడలేదు. వారు దానికి విరోధంగా నిలబడినారు. ఆయనకును బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా విరోధంగా నిలబడుతూ అక్కడ అంటాడు, దేవుని యొక్క సిద్ధాంతముతో నిలబడని ప్రతి ఒక్కరిని కూడా వేషధారులే అంటున్నాడు ఆయన. ఈ కాలపు యొక్క వర్తమానం కూడా చెప్పనా, ద వన్ హూ ఈజ్ నాట్ అసైడ్ విత్ దిస్ మెసేజ్. ఈ వర్తమానములో అవునన్న దాన్ని అవుననకుండా, కాదన్న దాన్ని కాదనకుండా, ఈ వర్తమాన సిద్ధాంతంతో పాటు నిలబడని ప్రతి ఒక్కరిని వేషధారుడు అంటున్నాడు ఆయన. ఆ వర్తమానంలో నేను అన్ని అంగీకరిస్తా బ్రదర్. మనుష్య కుమారుడి ప్రత్యక్షత ఒక్కటి అంగీకరించా, వేషధారి. ఈ వర్తమాన ప్రకారం అన్ని చేస్తా, కానీ ఇక జక్కయ్యేలాగా ఎవరికి తిరిగాల్సిన డబ్బులకి ఇవ్వంటే ఇయ్యా, వేషధారి. మీరు అంటలేదు వేషధారి, నేనే అనాలి, అన్ని నా పనేనా? ఇక వర్తమానం అంతా నాకు బాగా నచ్చింది, పాటించడంలో కొన్ని పాటిస్తా, కొన్ని పాటించా. వేషధారి భలే యాక్టివ్ అయినావు నువ్వు దెబ్బకి అంటాడు. ఎందుకంటే క్రీస్తు తన యొక్క సిద్ధాంతాలు ప్రకటిస్తున్నప్పుడు తన చుట్టూ అలుముకున్న పరిస్థితులు, శాస్త్రుల పరిశీలన ఎలాగూ చేశారో నేటికి అదే స్పిరిట్ కొనసాగుతూ వస్తుంది ప్రజల్లో. డియర్ యూసీవీసీ వేషధారి, డియర్ ఫైట్ కల్ట్ వేషధారి, వర్తమాన తృణీకరిస్తున్నారా వేషధారి. ద వన్ హూ ఈజ్ నాట్ విత్ దిస్ డాక్ట్రిన్, దే ఆర్ హిపోక్రిట్స్. బయట వాళ్ళతో సమస్య లేదు, కానీ అసలు సమస్య ఏంటంటే గుడిసె అవతల ఉన్న కొంగలతో కాదు, గుడిసెలో ఉన్న ఎలుకలతోనే సమస్య. అయ్యా, గుడిసె బయట ఉన్నటువంటి కొంగలతో సమస్య లేదు, కానీ గుడిసె లోపల ఎలుకలతో సమస్య వచ్చా. మనల్ని నేరుగా ఖండిస్తున్న వారితో మనకు భయం లేదు, బాధ లేదు, స్పష్టంగానే ఉన్నారు వాళ్ళంతా. ఎన్ టైం మెసేజ్ అని బోర్డు పెట్టుకొని తాలిబొట్టు కట్టిస్తా. ఏంటది? పాస్టర్లు తాలిబొట్టు కట్టిస్తా, పండగలు చేయిస్తా, మెచ్యూర్ ఫంక్షన్ చేపిస్తా. నన్ను విలువ, నేను వస్తా, హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ప్రార్థన చేసిపోతా నీకు. వేషధారి. నేడు వీళ్ళందరూ ఎవరు? ఎన్ టైం మెసేజ్ అని బోర్డు పెట్టుకున్న వాళ్ళు. మళ్ళీ ఇది గుడిసెలోని ఎలకలు, ఇవి గుడిసె బయట కొంగలు కాదు. ఎందుకు కొంగ ఎలక అంటారంటే, ఎలక బయట కదా కొంగ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి. ఒకవేళ ఈ ఎలక ఎన్ టైం మెసేజ్ అని బోర్డు తీసి బయటకు వెళ్ళింది అనుకో, కొంగ తినే చంపేస్తుంది. అది బతకడం కొరకు ఎన్ టైం మెసేజ్ బోర్డు పెట్టుకునే బతకాల. బతికితే లోపల ఉంటేనే దానికి బ్రతుకు, బయటకు వెళ్ళి చచ్చిపోతుంది అది. కానీ లోపల నుండి మనిషిలాగా ఉంటుందా? ఎలక బతికే. ఎక్కడక్కడ గతుకుల్లో దక్కుని బతకాల. వీళ్ళు బయటకు వచ్చి బహిరంగ సిద్ధాంతాలు ప్రకటించి భక్తి చేయలేరు, సంఘాలు నడిపించలేరు. ఎట్లాగా సాటుకు జరగాలి అన్ని విషయాలు. కాపర్ల పిల్లలకి రెండు పెళ్ళిళ్ళు, అమ్మాయిలతో సహా. మొన్న మధ్యలో పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా పద్మశాలి కులం నుంచి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్నాడు. నేను గద్దించి కూడా నాకు టైం వేస్ట్ పోరాను, లేవని చెప్పేసి. ఎంటే మెసేజ్కి వచ్చి ఇవన్నీ ఏంటి? గుడిచోల ఎలకలు ఇవి, గుడారంలోని ఎలకలు ఇవన్నీ. పేరు వర్తమాన పేరు కానీ. అయ్యా, మీ అమ్మాయికి రేపు పొద్దున సంబంధం దొరకడం లేట్ అయింది అనుకో, ఏం చేస్తారయ్యా? ఇచ్చేస్తారా? సంఘశాఖ ఇచ్చేస్తారా? లేట్ అవుతుంది, ఒక 5 సంవత్సరాలు లేట్ అయింది, ఏం చేద్దాం? ఎత్తబాటు కోసం ఎదురు చూపించండి. పెళ్ళిళ్ళ దగ్గరనే, సావుల దగ్గరనే బయటపడతారు. సావుల దగ్గర ఏముంది, దులిపేసుకుంటే పోద్దు అనుకుంటారు 2 రోజులలో. పెళ్ళిళ్ళ దగ్గర బాధ జీవితాంతం ఉండాలి కదా అనుకుంటారు. మళ్ళీ ఆడ బయటపడిపోతారు అన్నీ. ఎస్ ఆర్ నో? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
పద్మశాలి సంఘంలో సంబంధించినటువంటి ఒక పెళ్లి సంబంధం ఉంటే చెప్పండి బ్రదర్ అన్నారు. మరి మీ దాంట్లో ఎవరెవరు ఉన్నారు అన్నారు. మా దాంట్లో నాకు ఎవరి కుల చక్కగా తెలియదయ్యా అని చెప్పిన. మా దాంట్లో ఎవరి కులం ఏందో కూడా తెలియదయ్యా అని చెప్పిన. మనకు కూడా కులాలు లేవు, వాళ్ళు అడిగిర్రు అని చెప్పి చెప్తున్నా నేను. వాళ్ళు అడిగిర్రని చెప్తున్నా, లేకపోతే నేను చెప్పకపోయేటోని. నీకు సిద్ధాంతం ఉండి ఏడిస్తేగా పట్టుకొని తిరగడానికి. అందుకే ఏ చర్చ్ వితౌట్ డాక్ట్రిన్ ఇస్ ఎ జెల్లీ ఫిష్. ఒక సంఘానికి ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ఒక సిద్ధాంతం లేకపోతే వెన్నుముక లేనటువంటి ప్రాణి లాంటిది. అది ఎటు పడుతుంది పోతుంది, పేరుకు మాత్రమే అట్లా. అందుకే అంటాడు, ఎవరైతే వర్తమాన సిద్ధాంతాలతో పాటు కలిసి నిలబడరో వారందరూ వేషధారులే. మరి అలాంటి వేషధారుల పరిస్థితిలో ఏ ఒక్కడు పరలోక రాజ్యం చేరినప్పుడు మనం జాగ్రత్త పడాలా. అయ్యా మీరైతే ట్రెడిషన్ నుంచి బయటకు రండి. మీరు ఈ వర్తమానం ఏ సిద్ధాంతం చెప్తా సిద్ధాంతం నోరు మూసుకొని అవునానండి. ఇది ఇట్లా ఎందుకు అవ్వాలా, అట్లెందుకు అవ్వకూడదు, ఇది ఇట్లెందుకు అనుకోవాలా, అట్లెందుకు అనుకోకూడదు, ఇది చేయకపోతే ఏమవుతుంది, ఇది ఒకటో ఉద్దేశం పట్టుకుంటే అయిపోతుంది కదా, అవ్వ చేసిన రీజనింగ్ చేయబాక. పండు తినొద్దంటే తినొద్దు అంతే. స్మెల్ చూడొద్దా, జ్యూస్ తాగొద్దా, చట్నీ వేసుకోవద్దా, ఇవన్నొద్దు. తినొద్దంటే తినొద్దు అంతే. ఇక చావలేదు, కోరిక చచ్చిపోలేక పండు తినడము తప్పంటారు కాబట్టి ఇంకో రూపంలో తిందామని బాధ. వద్దు అట్లా కాకుండా ఆయన వద్దన్నప్పుడు వద్దని చెప్పరాదు. నాతో సహోదరుడు డిస్కషన్, బ్రదర్ ఉపవాసం ఉన్నప్పుడు పొద్దున్న లేచి స్నానం చేసి తలకు నూనె పెట్టుకోమన్నాడు కదా. అంటే అది అక్షరార్థంగా చెప్పిండా లేకపోతే ఆత్మీయంగా చెప్పిండా? ఏంటది? అక్షరార్థంగా చెప్పిండా ఆత్మీయంగా చెప్పిండా? చేయడానికి సులువుగా ఉన్నప్పుడు రెండు చేయి, ఏమవుతుంది అయ్యా? ఎందుకు దాని గురించి అంతా రీజనింగ్ పెట్టుకొని లేనిపోని తెలివితేటలు పెట్టుకొని అవ్వ చేసినట్టు చేసుకుని ఎందుకు? నీకు తలకాయ నొప్పి ఎందుకు? నీకు చేయడం ఈజీగా ఉంది కదా, దానికి నొప్పి భారం లేదు కదా. సాయం చేస్తే నెత్తికి నూనె పెట్టుకుంటే తలకాయ నొప్పి నీకు? చెయ్యి. లేదు బ్రదర్, అది ఆత్మీయంగా చెప్పి. ఇప్పుడు ఆత్మీయంగా అయితే బతికి రెండు చేయరు నాయన. ఇప్పుడు దాన్ని ఎందుకంత గిల్లికిచ్చి ఇది కోడి రెట్టరా కాదని తీసి నోట్లో పెట్టుకొని ఆ కోడి రెట్టే అనుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎందుకు చేస్తే అయిపోద్దిగా. తలస్నానం చేసి నూనె పెట్టుకుంటే తప్పేంది అయ్యా? బైబిల్లో తలపైన నూనె పోసినటువంటి అభిషేక సందర్భాలు మనకు కనబడలేదా? అబ్వియస్లీ మనం చూసాం. స్క్రిప్చరల్ సపోర్ట్ ఉండగా టేక్ ఇట్ యాజ్ ఫిజికల్లీ తీసుకో, టేక్ ఇట్ స్క్రిప్చరల్లీ అదే స్పిరిచువల్లీ తీసుకో, తప్పేముంది? లేదు లేదు లేదు, నో, మాకు భౌతికంగానే తీసుకో, నేను ఆత్మీయంగా తీసుకుంటా. ఏంటది? అట్లాగే పాదశుద్ధీకరణ కూడా భౌతికంగా తీసుకోకు, ఆత్మీయంగా తీసుకో. పాదశుద్ధీకరణ ఎందుకు? ఒకళ్ళొకరు తగ్గించుకోమని చెప్పడానికే పెట్టిండు కదా. పాదశుద్ధీకరణ కొట్టేసి ఒకళ్ళొకరు నేను తగ్గించుకుంటున్నా బ్రదర్, నేను తగ్గించుకుంటా సహోదరి అని చెప్పుకుంటే అయిపోయా. బైబిల్లో సమ్ కమాండ్మెంట్స్ ఆర్ మెంట్ టు బి ఫిజికల్, సమ్ ఆర్ మెంట్ టు బి స్పిరిచువల్, సమ్ ఆర్ బోత్. ఇక్కడ అవజ్ఞానం వస్తుంది మనకి. ఇక్కడ ఎవరు పూనుకుంటారు మన పైన? ఏ అమ్మవారు పూనుకుంటారు? అవ్వమ్మవారు వచ్చి పూనుకుంటారు. పూనుకొని ఇట్టగా ఎందుకు చేయాలా, అట్ట చేయకూడదా? విచిత్రం అనిపిస్తుంది. అరే చేయడానికి సులువుగా ఉన్నప్పుడు, నీకు ఇబ్బంది లేనప్పుడు రెండు చేయరాదు? లేదు లేదు, నేను ఓన్లీ వన్, ఐ విల్ డూ ఓన్లీ వన్. అదే తలకే బాగా నొప్పి వస్తుంది అనుకో, ఆయిల్ పెట్టుకుంటావుగా, అప్పుడు ఆయిల్కి ఇబ్బంది లేదు. జుట్టు అంతే అంది, ఒకళ్ళు వచ్చి జుట్టు అంతా ఎండిపోయింది, గడ్డి గడ్డిలా కనబడుతుంది అంటే తెల్లారి ఆయిల్ వస్తుంది నెత్తికి, అప్పుడు ఇబ్బంది లేదు. కానీ దేవుడు లేఖనములలో ఆజ్ఞాపూరితంగా ఇది ఉపవాసం పెట్టుకుంటే మాత్రం అక్కడ స్పిరిచువల్గా తీసుకోవాలా. విశ్వాసుల యొక్క ఆలోచన, ఎందుకంటే దే ఆర్ నాట్ విత్ అ సైడ్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్. ఈ డాక్ట్రిన్తో నిలబడిన వారు కాదు వాళ్ళు. వారు ఇక్కడ కారణాలు, రీజన్స్ వెతుకుతున్నారు. కానీ వారిలో ఈ వర్తమాన సంబంధమైన బీజాలు లేవు. వర్తమాన సంబంధమైన బీజాలు ఉన్నప్పుడు వర్తమాన బేరేవారిలాగా చూడాలా. బేరేవారు ఏం చేస్తారయ్యా? సమతుల్యమైనటువంటి భక్తిలో ఉంటారు. దేన్ని స్క్రిప్చరల్గా తీసుకోవాలి, దేన్ని ఫిజికల్గా తీసుకోవాలి, దేన్ని రెండింటిగా తీసుకోవాలో చూస్తారు వాళ్ళు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దేవుడు నీ దీపస్తంభం నీ దగ్గర కొట్టివేస్తా అన్నాడు. అదేంటి? ఇది స్పిరిచువల్గానా ఫిజికల్గానా? రెండా?
నువ్వు చెప్తాలి, వీళ్ళు చెప్పరు, వెళ్ళి నువ్వే చెప్పు, నువ్వు చెప్పే కక్కేసే బోత్ కదా. గాడ్ బ్లెస్ యూ. రెండు అంటే సమ్ టైమ్స్ అరే నేను అదే చెప్తున్నా, స్టాప్ రీజనింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అవునన్న చోట అవునని, కాదన్న చోట కాదంటే అది ఆశీర్వాదాలకు కారణమవుతుంది. అంతకుమించి వచ్చినది ఎక్కడి నుంచి వస్తుంది? దుష్టు నుండి వచ్చేది. దయచేసి దాంట్లో మీరు పడబాకండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఆమెన్. తర్వాత మరొక విషయం, ఇంకొంచెం ముందు చదువునా. You would have done the same thing than you done now. For you are the children of your fathers, your organizational fathers. Wises. ఈ వర్తమాన సిద్ధాంతంతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరిని మీరు మీ తండ్రి సంబంధులు. వీళ్ళ తండ్రులు ఎవరు? కాదు, ఇక్కడ స్పెషల్ మాట మాట్లాడండి. సంస్థాగత సంఘాలే వాళ్ళ తండ్రులుగా చెప్పేశాడు ఆయన. ఆర్గనైజేషనల్ ఫాదర్. ఎస్ ఆర్ నో? ఈ వర్తమాన సిద్ధాంతాలతో ఒదిగిపోకుండా దీనితో పాటు అవునంటే అవును, కాదంటే కాదనకుండా ఉన్న ప్రతి ఒక్కరి తండ్రి యేసుక్రీస్తు వారు కాదు. వారి తండ్రి సంఘశాఖ. సంఘశాఖ అంటే ఏది? ప్రకటన 13లోంచి ఒక ప్రతిమ నిలబెట్టి ఆ ప్రతిమకు నమస్కారం చేయిస్తాను అని చెప్పినటువంటి ద డాటర్ ఆఫ్ హార్లెట్, వేశ్య యొక్క కుమార్తె వాళ్ళ తల్లిదండ్రులు అవుతుంది. అది ఒక్క చిన్న సిద్ధాంతంతో వేరుపడినా కూడా చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది అది దేవుడి దృష్టిలో. ఆ విషయంలో జాగ్రత్త. నన్ను ఇంకొంచెం Rises, sacrifices, and self-righteous. That's it. Who I will tell you, and to the hour that we live. Wonder. చాలు మరొక వర్తమానం చూద్దాం. 63-1124E. త్వరగా 63-1124E. 3 kinds of believers, 3 రకాల విశ్వాసాల వర్తమానంలో 235వ పేరు చూడండి. ఒక చిన్న మాట ఉంటుంది, ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటి తీసుకేసుకొని మనం ముందు సాగిపోదాం. 235. Judas thought he found one. That fellow thought he found one. Many times the thieves will find it, but it proves out that is not one. That's the main believers. Now remember, ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, జూదాస్ థాట్ హీ ఫౌండ్ వన్. ఆయన అనుకున్నాడు ఒకటి పట్టుకో. That fellow thought he found one. అతడు అనుకున్నాడు యూదా ఏమని, నేను ఒకదాన్ని పట్టుకున్నానని. Many times చాలాసార్లు they think they find it, ఈ వేషధారులు వాళ్ళు అనుకున్నది పట్టుకున్నాం అనుకుంటారు, but it proves out that it's not. కానీ అది ఎలావేళ నిరూపించేదంటే వాళ్ళు దాన్ని పట్టుకోలేదని. That's the make believers. అదేంటో కాదు, అది వేషధారులు. They were 95% of the world, so was Abe. But 99 and 9/10, but it was the 1/10 that caused all death and sorrow. ఇక్కడ 100లో ఆ 10% ఏదైతే ఉంటుందో అదే మరణాన్ని తీసుకొచ్చేది. నా మాట జాగ్రత్త వినండి. 100లో 10% కలుషితమైనటువంటిది, వేషధారణ పూరితమైనటువంటి విశ్వాసులు ఉన్న అక్కడి నుంచే మరణం వచ్చేది. ఈ సంఘంలో వేషధారుల వర్గము 2 ఉన్నారనుకోండి, 2 చాలు సంఘం మొత్తాన్ని మరలా ముక్కలు చిక్కలు చేయడానికి, మళ్ళీ సంఘంలోనికి మరలా మరణం తీసుకురావడానికి. 2 people ఆర్ ఎనఫ్. ఒక్కడున్న ఒక్కడు చాలు. వేషధారులు ఎలా ఉంటారంటే భక్తి 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 అంటారు, కానీ మళ్ళా అయ్యా నా మాట వినండి, భక్తి 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 అంటారు కానీ కులాల్లోంచి బయటకు రాలేరు, రాజకీయాల నుంచి బయటకు రాలేరు. నా మాట వింటున్నారా? దయచేసి మీరు వారి క్రియలను బట్టి గుర్తుపట్టడానికి నేర్చుకోండి. మీరు లేఖనాలను బట్టి కొలవండి. నా మాట వింటున్నారా? సరే, ఈ వర్గాన్ని వదిలేసేయండి. ఇక దీన్ని మళ్ళీ నెక్స్ట్ వేరే వర్తమానం దీన్ని మళ్ళీ మీ పైన రుద్దుతా. చివరిగా మిగిలిన వర్గం ఎవరు? అవిశ్వాసుల వర్గం. అవిశ్వాసులకు ఇదివరకే లోకంలో తీర్పు వచ్చేసింది. ఎస్ఆర్లో లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ చీకటిని ప్రేమించారు, వెలుగుని ద్వేషించారు కనుక వారిపైన తీర్పు ఇదివరకే బయలు వెళ్ళిపోయింది. వారి గురించి కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. వాళ్ళు తుచ్చమైన అభిలాషల కొరకు వాళ్ళ దేహాలు తమను తాము పాడు చేసుకుంటారు. నా మాట వింటున్నారా?
రోమపత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది ఏమని, వారి దేహాలు తుచ్చమైనటువంటి వెయిన్ రిలేషన్స్. చూడండి ఒకసారి, ఇదివరకు పదాన్ని చూసామా మనం ఎప్పుడన్నా? చూడలేదనుకుంటా. రోమపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసులు కనుక వాళ్ళు దేవుని యొక్క మహిమను చతుష్పాద జంతువులకు సృష్టికి అప్పచెప్పి ఉన్నారు కనుక, ఇదిగో ఈ కారణమును బట్టి, వీరి అవిశ్వాసమును బట్టి వీరి యొక్క హృదయముల దురాశలను అనుసరించి శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇదివరకు వారికి తీర్పు వెళ్ళిపోయింది. చాలు, ఇదివరకు వారికి ఇప్పుడే తీర్పు వెళ్ళిపోయింది. తర్వాత మీరు అధ్యాయంతో చదువుకున్న తర్వాత మీకు అర్థమవుద్ది. వారి వారి దేహములను వారు అవమానపరుచుకున్నట్లుగా, అపవిత్రపరుచుకున్నట్లుగా ఒకడు వస్తాడు, నాలుకకి పెట్టి ఇంత పొడు సూది పెట్టుకొని కూర్చుకొని అంటున్నాడు. చూడలేదా? ఒకడు వస్తాడు, ఇక ఇటు కూర్చుకొని ఇటు బయటకు వెళ్తుంది, అది అంటున్నాడు. నా మాట వింటారా? ఇంకోటి ఉంటుంది, ఏదది, ఇట్లా ఫింగర్స్ మధ్యలో బ్లేడ్ పెట్టుకుంటారు. బ్లేడ్ పెట్టుకొని ఉష్యం 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 అంటే రక్తం కారుతూ ఉంటుంది. అది చూడలే ఎప్పుడు? చూసిరిగా? ఇవన్నీ ఎందుకు కనబడతాయి అనుకుంటారు? ఇంకోటి మొన్న ఈ మధ్యలో చూసా, అంటే ఇదివరకు కూడా చూసా, మొన్న మళ్ళీ చూసా. పాప పెళ్ళైందంట, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయిందంట, పిల్లలు పుడతలేరంట. ఆడికి వెళ్ళి దండాలు పెడుతుర్రు. ఆడేముంది, పురుష జననాంగం కనబడుతుంది అక్కడ, విగ్రహము. విన్నారా? మర్మంగాలకు మొక్కుతున్నారు వాళ్ళు, ప్రైవేట్ పార్ట్స్కి పిల్లలు పుడతారని. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇంకేముంటాయి? ఎర్రగా ఇట్లా, లేదా అప్పుడే కాల్చినటువంటి మాంసం ముద్దలు లెక్కించి ఎర్రగా ఉంటాయి. బర్ర 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 దాన్ని ఉరికితే అగ్నిప్పుకలు ఉరికితే అమ్మయ్యా. ఇవన్నీ వాళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అరే ఒక నిలబడతాడు వచ్చి, అయ్యా డేవిడ్ గారు, ఇగో ఇంత కళ్ళు, ఇంత ముద్ద మాంసము, ఇక అన్నం పెట్టినాము, ఇప్పుడు రా ఎన్ని తెచ్చుకో, నువ్వు కూడా కాసేపు తాగి, లేదు ఈ బ్రాండ్కి దిగుతలేదు, ఈ బ్రాండ్కి దేవుడు రాడు, ఇంకో బ్రాండ్ తీసుకురా. అది తాగినప్పుడు అప్పుడు ఆ మూలకు ఉన్నటువంటి గడప తీసి ఈ మూలకెట్టు. వాటినారే అంటే అన్యజనులు ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తున్నప్పుడు నాకు ఎప్పుడు చూసినా రోమా 2 గుర్తొస్తుంది. దేవుడు నేరుగా చెప్పేశాడు, వీరు దేవుని మహిమను సృష్టికి చతుష్పాద జంతువులకు ఇవ్వడం వల్ల వీళ్ళ శరీరాలను, వీళ్ళ హృదయాలను దురాశలతోనూ అపవిత్రతకు అప్పచెప్పుకోవడానికి కావాలని వారిపైన ఆత్మను కుమ్మరించిండు ఆయన. మీరెంతనా చెప్పండి, వాడికి ఇంత పొద్దు కత్తి పట్టుకొని మేక పెట్టి దాన్ని నరికితే తప్ప వాడికి సాటిస్ఫాక్షన్ లేదు భక్తిలో. మాట వింటున్నారా? అట్లా చేస్తే తప్ప రాదు అది. వారి భక్తులు వారి దేహాలను వారు పాడు చేసుకుంటున్నారు. తెలుసా మీ ఇప్పుడు ఇట్లా ఎప్పుడైనా బ్లేడ్తో కోసుకునేది ముస్లిమ్స్ వాళ్ళు, ముస్లిం సహోదరులు కోసుకుంటారు ఇట్లా ఇట్లా. ఇంకోటి ఉంటుంది జైన మతం అనుకుంటా, తప్పు కాకపోతే పొరపాటు కాకపోతే, దాంట్లో వాళ్ళు దేవునికి అర్పించుకుంటారు సన్యాసిల్లాగా, చెప్పులు వేసుకోరు. తర్వాత వాళ్ళ జుట్లు గుండ్లు ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూస్తే. ఆ గుండె ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనుకుంటున్నారు? మంచి బ్లేడ్తో షేవింగ్ చేసుకునేది కాదు, పీక్కుంటారు వాళ్ళు. తెలీదా? అయ్యో ఏం చూస్తారు మీరు న్యూస్లలో? పనికి వెళ్ళే వీడియో చూస్తారు అనుకుంటా మీరు. ఎప్పుడు ఏదైనా కొద్దిగా భక్తికి ఉపయోగపడే చూడండి, చూసేదేదో సంక్షేమ పథకాలు చూస్తారు, షాదీ ముబారక్, కులం మీద డబ్బులు వచ్చేయి, ఇవే మనకు కావాల్సినవి అన్నీ. అయ్యో ఇట్లా పీక్కుంటారు, ఇట్లా 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 పీకి 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 ఒక్కొక్క కొంచెం 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 మొత్తం పీకి ఆ జైన మతంలో తమను వాళ్ళు చేసుకుంటారు. చూడండి యూట్యూబ్లో అయినా కొట్టండి, జైన మతం హెయిర్ ప్లక్కింగ్ అని కొట్టండి, కనబడుతుంది. మరి దేహాలు వాళ్ళు ఏం చేసుకుంటారు? పచ్చబొట్లు పొడిపించుకుంటారు. తర్వాత ఒక పేరుండి, అబ్బా
దేవదాసి వ్యవస్థ ఉంటుంది, తెలుసా మీకు? ఇట్లాంటి ఫేమస్. మీరు మీ తెలివి. దేవదాసి వ్యవస్థ. దేవాలయాల్లో కొంతమంది స్త్రీలను నాకు డెడికేట్ చేస్తారు. వాళ్ళు అచ్చంగా ఊరిలో ఉన్న ప్రజలందరికీ శరీర సుఖాలు అప్పచెప్పడం వాళ్ళ బతుకంతే. అది జోగిని స్త్రీలు, అది కూడా కరెక్టే. దేవదాసి వ్యవస్థ ఇవన్నీ ఒకటే. వాళ్ళందరూ అదే. వాళ్ళ దేహాల్ని పరస్పరం ఒకరొకరు అపవిత్రతకు అప్పచెప్పుకున్నట్లు వారిపైన కుమ్మరించబడిన ఆత్మ అది. మాట వింటున్నారా? ఇది అవిశ్వాస వర్గానికి జరిగింది. వాళ్ళు అలా ఇదివరకు వాళ్ళు తీర్పులో ఉన్నారు, తీర్పు జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఏంది మళ్ళీ 6 నుంచి వచ్చేట్లు వచ్చి పోవట్లేదు, డైరెక్ట్ బైపాస్ మీకు నరకమే, షార్ట్కట్లో. వింటున్నారా? ఊర్లోకి వెళ్ళిపోయి ఇట్లా వచ్చు లేదు, డైరెక్ట్గా స్ట్రైట్ బైపాస్ టు హెల్. షార్ట్కట్లో డైరెక్ట్ వెళ్ళిపోవడం వాళ్ళది, ఇంకేం ఉండదు. అది ఇక నాన్ స్టాప్ బస్సు వాళ్ళది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మొన్న మధ్యలో మళ్ళీ చూసా ఏదది ఏదో మొన్న జరిగింది. అది ఒక హత్ర కాదు హోలే బాబా, రైట్, కరెక్టే. దాని పేరు అన్నారు మీ కూటమి, హత్రస్ అనేటువంటి దాంట్లో లక్షల జనాలు. ఒకడు ఉంటాడు, ఆడు ఎక్కడెక్కడ దొక్కినాడో ఆ మట్టి ఆయన తాగంగా కింద పడ్డ, చేతులు కడుకొని కింద పడ్డ నీళ్ళ కొరకు, ఆ మట్టి కొరకు పోతే 150-170 మంది, 120కి పైగా మంది చచ్చిపోయారు అక్కడికక్కడ తొక్కుల్లో. ఎందుకు? వాడు తొక్కిన మట్టి కావాలని. మట్టి ఎవరు దొక్కింది? మట్టి. వచ్చి బుక్కుతారో ఏందో మరి మట్టిని, కానీ వాడికి తెలీదు ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మట్టి దేవుడి యొక్క సేవకుని పాదాల ధూళి మట్టే. ఆడికి తెలియదు. వాడోడ దొక్కితే అంటే అంతా తీసుకొని మొక్కుతున్నాడు, దాన్ని తీసుకుపోయి అంతమంది తెచ్చారు. అట్లా చనిపోవడం గల కారణం ఏంటి అంటే బయట తిరుగుతుంది సమ్మక్క సారక్కది. ఆడ నరుకుతాడు, అక్కడ పెద్ద గుడే ఉండదు అక్కడ, కానీ నరికే నరుకులకు మేకలకు రక్తాలు చెరువులు మారుతాడు, వేళ్ళలో నరుకుతాడు. ఇదంతా అంతే. ఒకడు ఉంటాడు, ఇక వస్తాడు ఇట్లా ఇంత పొడుగు పట్టుకొని వచ్చి చొల్ ఇట్లా కొట్టుకుంటాడు, టాప్ అని తగులుతుంది. ఎస్ఆర్నో? ఇవన్నీ ఏందయ్యా అంటే రోమా 2లో దేవుడు చేసిన కార్యం అది. వారు దేవుని యొక్క మహిమను వేరే దానికి అప్పచెప్పుట వలన వారి దేహములను వారు అవమానపరుచుకున్నట్లుగా, వారి హృదయం అలాంటి వాటితో నింపబడినట్లుగా వారిని దేవుడి అపవిత్రతకు అప్పచెప్పేశాడు. ఇక మీరు ఎంతైనా చేయండి, వాళ్ళు అంతే. ఏమైనా చేయండి. కొడుకు అనారోగ్యం వచ్చిందా, ఏం చేయాలా? ఎడం చేతితో పెట్టుకొని నుంచి వచ్చాం కదయ్యా. ఇంకొంచెం రోగం ఎక్కువ కనబడ్డదా, ఒకడు వస్తాడు, తెలీదా ఏమంటారు అని, దూదేకులు తావిత్తు, తెలీదా? దూదేకులు తావిత్తది కూడా తెలీదా? అయ్యయ్యో, ఇటు బైబిలే తెలియదు, అది తెలియదు. ఎట్లా అయ్యా నీతోని? వచ్చి మొహం మీద నాకు వేసిర్రు. ఊకే జాండీస్ వస్తుందని చెప్పి ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా దొడ్డికి పోయినట్టు ఇట్లా ముందు కూర్చున్నాడు. కూర్చొని ఆ బూడిదంతా మొహం మీద పడుతుంది. అట్లా అట్లా అనొద్దు అన్నాడు ఆయన. ఆడి తుంపిలతో కూడుకున్న బూడిద పడితే మొహం ఇట్లా పెట్టుకోవాలంటే ఇట్లా అలా వాళ్ళ దేహంలో వాళ్ళు అపవిత్రపరచుకున్నట్లుగా దేవుడు ఇచ్చినటువంటి తీర్పు, అది శిక్ష. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసులను గురించి జాగ్రత్త. ఇప్పుడు ఇంత చెప్పాను కదా, ఇంతగానో ఎందుకే మమ్మల్ని ఇంతసేపు వివరించావు? అవిశ్వాసాల గురించి మనకు అంత అవసరమా? ఎందుకు చెప్పాను చెప్తాను. ఇప్పుడు ఒకడు తన ఇంటిని సంరక్షించుకోలేకపోయిన ఎడల వాడు అవిశ్వాసి కన్నా. ఇప్పటిదాకా దేనికి నవ్వినవో, ఏదైనా ఒక నిర్మాణం జరుగుతుంది, నీకు అర్థం కావాలా? ఏదో చేస్తాడని అర్థమైందా? దేని గురించి అయితే అబ్బా అయ్యో చీ ఇంత ఘోరంగా ఉంటారా అనుకున్నావు చూడు, అంతకంటే ఘోరంగా నిన్ను చూస్తాడు దేవుడు. ఎప్పుడు? నీ ఇంటి వారిని సంరక్షించుకోలేకపోతే ఆత్మీయంగా అంటాడు, విశ్వాస భ్రష్టుడు అయిపోతావు, అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అవుతావు అన్నాడు ఆయన. అవిశ్వాసుల పరిస్థితి ఉంటేనే అయోమయంగా, గల్లంత అయినట్లుగా, అవహేళనగా, ఇంత గలీజు, ఇంతటి భక్తిహీనతలో ఉంటారా అనిపించింది. అంతకంటే ఘోరమైన స్థితిలో దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. ఒకవేళ నీ కుటుంబాన్ని నుంచి చక్కగా ఏలుకోలేకపోతే ఆత్మీయంగా, బలంగా.
అడోడు తుతు అంటే నవ్వేవు చూడు, అందుకంటే ఘోరం నువ్వు. అవిశ్వాసి కన్నా చెడ్డం అన్నాడు ఆయన. అవిశ్వాసే రాడరా ఆయన అంటే వాడికన్నా ఘోరం అంటే ఇంకో కేటగిరీ, స్పెషల్ కేటగిరీ. ఇక దానికి స్పెషల్గా దాని గురించి మాట్లాడదక్కర్లే, అది పోయినట్టే, ఆ కేటగిరీ ఎగిరిపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. ఈ 4 వర్గాలలో ఏలాగుల పాప నియమాలు పనిచేస్తున్నాయో అవిశ్వాస వర్గం చేస్తున్న సమస్తం పాపమే. వారికి దేవుడిచ్చిన ఏకైక అద్భుత వరం ఒకటే, వధువుకి సహాయం చేస్తే వాళ్ళకి ఏదైనా అవకాశం దొరుకుతుంది. నా మాట విన్నారా? ఆ అవిశ్వాస వర్గంలో వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు వధువు, మీ భక్తి ఎదుగుదలకు మీ ఎత్తబాటుకు నేను సహాయపడ్డా అనుకోండి, నాకు దేవుడు దానికి రివార్డ్ ఇస్తాడు, బహుమతి ఇస్తాడు ఒక రోజున. అవిశ్వాసాలకు అనుగ్రహించబడినటువంటి ఏకైక వరం అది ఒక్కటే. దేవుని ప్రజలు కష్టాల్లో నష్టాల్లో బాధలు ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇదిగో ఈ చిన్నవాళ్ళలో ఒకరికైనా సరే మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా, వీడికి వస్త్రాలు కప్పుకోవడానికి వస్త్రాలు ఇచ్చినా, ఆ ఒక్క పని చేసినా చాలు. నేను మీకు మాట ఇస్తాను, ఒక చిన్న సలహా ఇస్తాను, క్షమించండి సలహా. ఫస్ట్ క్లాస్ కూడా ట్రై చేయి, టాపర్ అవ్వడానికి ట్రై చేయి, అట్లీస్ట్ కనీసం 35 మార్కులను వస్తాయి. సెకండ్ క్లాస్కి మిగతా వాడు ట్రై చేయమాక. అట్లాగే మనం ఏం చేయాలి చెప్పనా? బుద్ధి కలిగిన కన్యక వల్ల ప్రవర్తిస్తూనే వధువు అనబడిన ప్రతి ఒక్కరికి వీలైనంత మేలు చేసి మత్తయి 25 ప్రకారం నిత్యత్వాన్ని పొందుకో, జాగ్రత్త పడుకో, కచ్చిఫే సీట్ల. నీకు అర్థమైందా? నా మాట గమనిస్తున్నారా? వధువుకి సహాయం చేయుట వలన నీకు మత్తయి 25లో నిత్యత్వం దాచిపెట్టాడా? మిగతా అంటే కొద్దిగా కష్టతరమైంది, ఇది చాలా సింపుల్. నిత్యత్వంలో భార్యగా ఉండవు కానీ ఏమవుతావు? పరిపాలించబడే ప్రజలుగా ఉంటావు, కనీసం నిత్యత్వంలో కానీ వస్తావు. అందుకే ఒకరినొకరు మేలు చేసుకోండి, ఒకరినొకరు సహాయపడండి, ఒకరి భారాల్లో ఒకరు మోసుకోండి. దానిలో మీరు ఏమవుతారంటే, ఒకవేళ మీ యొక్క బుద్ధిహీనత వలన బుద్ధి కలిగిన కన్యకల నుంచి బుద్ధి లేని కన్యకల కేటగిరీలో వచ్చినా పర్వాలేదు, లేదా దాంట్లో నుంచి రాకపోయినా సరే వధువుకి సహాయం చేసిన కేటగిరీలోనైనా సరే నిత్యత్వంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆజ్ఞలన్నీ పాటిస్తే ఎక్కడో చోట ఏదో ఒక కొమ్మకి ఇరుక్కొని నిలబడతారు, కింద పడకుండా. ఆమేన్. జాగ్రత్త విషయంలో మొక్కరిచ్చడి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజుతోని ఈ పాప నియమం యొక్క 4 వర్గాలు అయిపోయినాయి. 4 వర్గాలు అయినాయి, కానీ అన్ని పాపముల యొక్క క్షమాపణ ఎలా పొందుకోవాలో తర్వాత చూద్దాం. దేవుడు మళ్ళీ దీవించును గాక. అమ్మ, ఇప్పుడు ఇంత సరళంగా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్న ఉదాహరణతో ఇప్పుడు అర్థమవుతుంది పాప నియమము? అర్థమవుతుంది కదా? కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. సంఘ నిర్మాణాల గురించి, చెప్పబడిన వాక్యముల గురించి, రేపటి దినమున మేము చేయబోతున్నటువంటి ప్రయాణాలను గురించి, ఆ కూటములను గురించి, ఎలిషా సహోదరు యొక్క షాపుని గురించి కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అనారోగ్యంగా ఉన్నవారు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేతుల పైకి ఎత్తండి, తర్వాత చేతుల పైకి. ఉదయం మొదలుకొని సజీవమైనటువంటి కోరికలు వచ్చి మేమేమై ఉండవలసి ఉంటున్నామో ప్రభా, నువ్వు అనేకమైనటువంటి విషయాలతో ప్రభా నాకు మాతో మాట్లాడి విశ్వాసుల గురించి ప్రభా, అవిశ్వాసుల యొక్క గుంపుల గురించి ప్రభా, వేషధారుల యొక్క గుంపుల గురించి ప్రభా, వందనం స్తోత్రాలు. అవిశ్వాసుల దేవానికి ప్రభా, ఆ 4 వర్గాల్లో మేము ఏమై ఉండవలసి ఉంటున్నామో ప్రభా, నువ్వు అనేకమైనటువంటి ఉపమానాలతో ప్రభా మమ్మల్ని చూసుకుంటాము ప్రభా. నీ వాక్యం అనేటువంటి అర్థంను మా ముందుంచినందుకు నీకు స్తోత్రాలు. స్తోత్రం ప్రభా, బలహీనము ప్రభా నీకు స్తోత్రాలు. ఇగో యేసయ్యా, నీ కృప ద్వారా మరొకసారి ప్రభా ఇగో విశ్వాసుల గుంపులో మేము ఉండే భాగ్యం దయచేసి. ఆమేన్ ఆమేన్. నీ పిలుపుకు తగ్గట్లుగా ప్రభా మేము పరిగెత్తున్నట్లు ప్రభా నీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తాము. ఆరు దేవానికి వందనం స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. ఇక దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా. కనికరించు ప్రభా. మా విధేయతలు ఏమై ఉంటున్నాయో ప్రభా, మా పాపములు ఏమై ఉంటున్నాయో, మా దోషములు ఏమై ఉంటున్నాయో ప్రభా, ఓ దేవాయ సమస్తము ప్రభా మా కళ్ళ ఎదుటను ఉంచినటువంటి దేవుడు. అనేక మార్లు ప్రభా నువ్వు చెప్పినటువంటి మాటలకు ప్రభా వ్యతిరేకంగా ఉండి ప్రభా
ప్రభా ఇక ఒకనొక స్థితిలో వేషధారుల స్థితిలోనికి వెళ్ళినటువంటి వారు ఇక దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా దేవానికి స్తోత్రాలు మిమ్మల్ని మన్నించుకుంటాం కావున దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా ఇది లేనటువంటి కన్యకల గుంపులకు వెళ్ళినటువంటి మమ్మల్ని మన్నించమని క్షమించమని విశ్వాసాల గుంపులో ఉండి ప్రభావ కొన్ని క్రియల వల్ల మమ్మల్ని మన్నించు క్షమించు ప్రభా కానీ నీ అనాది కాల సంకల్పం అయితే ప్రభా నీ ఏర్పాట్లో ప్రభా నీ భారీగా ఉంచుకోవాలని నువ్వు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచున్నామని ప్రభా దానికి తగినట్లుగా మేము ప్రభా ఉండకు నీ కృపని అవును ప్రభా ఇగో దేవానికి స్తోత్రాలు ప్రభా చెప్పబడినటువంటి ప్రభా 4 స్థితిలలో చూస్తే ప్రభా దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా మొదటి స్థితిలో అవిశ్వాసం లేనటువంటి అయోగ్యులుగానే మేము కనబడతా ఉంటున్నాము దేవానికి వందనం స్తోత్రాలు మా విశ్వాసం అయితే ప్రభా అయోగ్యులను యోగ్యులుగా మారుస్తామనేటువంటి విశ్వాసంతో మేము ఉండగా ప్రభా ఆ క్రియలన్నిటి నుంచి మాలో నుంచి ప్రభా విడుదలను దయచేయమని ఆమేన్ కృప చూపు ప్రభా స్తోత్రాలు దేవా ఎందుకంటే ప్రభా దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా అలనాడు ప్రభా ఇగో నీ కృప ఉండబట్టి ప్రభా సౌలు పౌలుగా మార్చినటువంటి దేవుడు ప్రభా ఇగో నీ కృప మాకు ఆ విధంగా తోడుగా ఉంచమని ప్రార్థిస్తాను సంకల్పంలో ఉన్నటువంటి వారిని ఆ విధంగా తిరిగి ప్రభా యథాస్థితిలోనికి నడిపించేటువంటి గొప్ప దేవుడు వహించున్నాము దేవా ఇంతవరకు విన్నటువంటి ఈ యొక్క మాటలను ప్రభా మా హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని ప్రభా ఆ పాపనేమో మాలో ప్రభా ఏ విధంగా క్రియ చేయించున్నదో ప్రభా దాన్ని ఎదిరించేది కేవలం నీ దైవానుసారమైనటువంటి ప్రభా నీ దైవ నియమమే ప్రభా దాన్ని జయించేదిగా ఉంటుంది మా జీవితాల్లో ప్రభా మా ప్రాణంలో మా శరీరంలో మా ఆత్మలో ప్రభా దాన్ని క్రియారూపకంగా చేయమని ప్రార్థిస్తాను కృప చూపు ప్రభా నీకు స్తోత్రాలు సహోదరులమైనటువంటి మేము ప్రభా ఒకరి పట్ల ఒకరు యోగ్యమైనటువంటి ప్రవర్తనతో ప్రభా ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ ప్రభా ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు ప్రభా ఏ దేవా ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకొని నీలో ముందుకు వెళ్ళే భాగ్యం అనేక మార్లు ప్రభా నీకు వందనము స్తోత్రాలు ప్రభా సంగుకుల వల్ల ప్రభా మా యొక్క ప్రభా నీకు వందనము స్తోత్రాలు ప్రభా మూడో వ్యక్తి లేనప్పుడు ప్రభా ఆ యొక్క ప్రభా మాటల వల్ల ప్రభా వారిని హత్య చేసినటువంటి హంతకులుగానే మారి ఉంటున్నాము ప్రభా మిమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాము నాడు హింసకుడు దూషకుడు అయినటువంటి ప్రభా సౌలు పౌలుగా మార్చినటువంటి దేవుడు ప్రభా అదే విధంగా మేము అనేక మార్లు ప్రభా అనేకులు ప్రభా హత్య చేసినటువంటి హంతకులను ప్రభా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాము ప్రభా పౌలు ఆ విధంగా ఏ విధంగా అయితే ప్రభా మీరు దర్శించి ప్రభా మీరు మార్చుకున్నారు ప్రభా ఈ సమయంలో కూడా ప్రభా మమ్మల్ని కూడా ఆ విధంగానే దర్శించి మార్చమని ప్రార్థిస్తాము ప్రభా మాలో ఉండబట్టే మమ్మల్ని మాతో ఇంతవరకు ముచ్చటి ఉంటున్నాం ప్రభా వాటిని ఇకనైనా మేము విడిచిపెట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా నీ పిలుపుకు తగ్గట్టుగా మేము పరిగెత్తే భాగ్యం మాకు దయచేయండి ఏ మార్గంలో మేము ప్రభా మా సొంత మార్గాల్లో ప్రభా ఏ యొక్క ప్రభా ఈ యొక్క సంబంధమైనటువంటి అవిశ్వాస యొక్క మార్గంలోని వివేషధారి యొక్క మార్గంలోని ప్రభా ఇగో దేవా అల్ప విశ్వాసుల యొక్క మార్గంలో మేము ఉండకుండా ప్రభా కేవలము ప్రభా మా మార్గము సత్యము జీవమైనటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున కేవలం ప్రభా నీ మార్గంలో నడిచే భాగ్యం అప్పుడే ప్రభా ఎంతపాటులో నీతో కలిసి ఉండేటువంటి ధన్యత కావలసినటువంటి విశ్వాసముతో మమ్మల్ని అందరినీ నడిపించమని అనాది కాల సంకల్పంలో ఇంకెవరైతే ఉన్నారో ప్రభా వారందరినీ కూడా ప్రభా ఈ రాత్రికాల సమయం మందు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సేవకుడు ప్రభా రేపటి దినాన ప్రభా ప్రయాణం వెళ్తుండగా ప్రభా అక్కడ కూడా ప్రభా ముందుగా నీ దూతల నుంచి మనం ప్రార్థిస్తున్నాం నీ ఏర్పాట్లో ప్రభా వారు ఉంటే ప్రభా వారిని కూడా ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ఇదే రీతిగా ప్రభా నీకు స్తోత్రాలు వారిని కూడా ప్రభా ప్రభా కట్టుమని ప్రార్థిస్తాము దేవానికి వందనము స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా కట్టువారం మేము కాదు కానీ కేవలము మీరే ప్రభా ఎందుకంటే ప్రభా నీ భార్యను నువ్వు మార్చుకునేటువంటి సమర్థుడు శక్తిమంతుడు భార్య అయితే వారిని కూడా ప్రభా మీరు మార్చుకోమని ప్రార్థిస్తారు వారికి కావలసినటువంటి ఆదరణను ప్రభా మీరు కలగజేయండి ప్రభా దేవా వారికి కావలసినటువంటి ఓదార్పును ప్రభా నీ జీవం కలిగినటువంటి మాటల ద్వారా మీరు వంచించుకుంటున్నారు సహాయం దయచేయండి ప్రభా నీకు వందనము స్తోత్రాలు ప్రభా ఇంకా అదే విధంగా మా ప్రియులైనటువంటి ప్రభా ఆ ఎలీషా బ్రదర్ని కూడా బట్టి ప్రార్థిస్తాం ఆ సహోదరుడి విషయంలో కూడా మీరు కృప చూపు కనికరించి ప్రభా స్తోత్రాలు
ప్రభా ఆశకు ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు అయి ఉండగా ప్రభా దేవా కుమారుడు యొక్క విషయంలో కూడా ప్రభా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి. ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం ఏకీభవించి కూడి ఉంటారో ప్రభా వారి మధ్యన ఉండి వారి ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు ప్రభా ఒకరికంటే ఇద్దరికంటే ప్రభా మేము అనేకులుగా ఉంటుండగా ప్రభా మీరే ఆ కుమారుడి పట్ల ప్రభా నీ చిత్తంలో జరిగింపజేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపు ప్రభా నీకు స్తోత్రం. అదేవిధంగా ఏసానికి మనం స్తోత్రాలు ప్రభా ఇంతవరకు ప్రభా యొక్క మందిర నిర్మాణ విషయంలో ప్రభా అనేకమైనటువంటి ఆటంకాలు కలిగినప్పటికీ ప్రభా దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా మీరు కనికరం చూపుతూ ప్రభా ఈ మందిరం యొక్క ప్రభా వేసే ఆ ప్రభానికి స్తోత్రం మహిమను మీరు కాపాడుతున్నటువంటి దేవుడుగా ఆ యొక్క స్థలం జరుగుతున్నటువంటి ఈ యొక్క అల్లర్లన్నింటినీ కూడా ప్రభా అయినటువంటి యేసుక్రీస్తున్నామో వాటిని గర్దిస్తాము. పరిగణించండి ప్రభా ఇరు పక్షాల మధ్య ప్రభా వాద్యమాడి ప్రభా దాన్ని మార్పేటువంటి దేవుడు అపవాది ప్రభా వారిని నేర్పుకుంటుండగా ప్రభా స్తోత్రాలు. అపవాది యొక్క తంత్రంలోని ఎరిగినటువంటి మా జయశాలి నీవే కనుక ప్రభా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రభా వాటన్నిటిని కూడా అణచివేయమని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ గ్రామాధికారులతో కూడా మీరు మాట్లాడండి. ఆ స్థల విషయంలో ప్రభా మీరే కృప చూపమని ప్రభా అది మాకు ప్రభానికి స్తోత్రాలు ప్రభా అది మాకు కాదు కానీ ప్రభా నీ మందిరానికి ప్రభా అది మహిమకరంగా జరుగునట్టు సహాయం ఎవరు కూడా ప్రభా దానికి ప్రభా ఎదురుగా లేకుండా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకున్నాను ప్రభా ఈ పక్కన కూడా ఉన్నటువంటి ప్రభా స్థల విషయంలో కూడా మీరు కృప చూపు కనికరించు ప్రభా దాని ప్రభా మీరే సహాయం దయచేయండి దేవా. దాని విషయంలో మేము అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటుండగా ప్రభా మా యొక్క ఆలోచనలు నీ యొక్క ఆలోచన ప్రభా ఈ భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతమై ఉంటున్నాయో ప్రభా అంత ఉన్నతమై ఉంటుండగా ప్రభా ఈ కార్యములు చేయమని ప్రార్థిస్తాను. కేవలం నీ చిత్తంలో మీరు జరిగింప చేయమని ప్రార్థిస్తాను. కృప చూపు ప్రభా స్తోత్రాలు. ఇక్కడ దేవాస్థల విషయంలో కూడా మీరే ప్రభా స్థలం ఇచ్చినట్టు అతని యొక్క హృదయాన్ని కూడా మీరు కరిగింప చేయమని ప్రార్థిస్తాను. సహాయం చేయండి. ఇక్కడ దేవాయ ఇంతవరకు ప్రభా విన్నటువంటి మాటలను ప్రభా ఇక మా హృదయం అనేటువంటి ప్రభా పలకలు రాసుకొని ప్రభా మా వ్యక్తిగతంగాను ప్రభా ఇక సంఘపరంగాను ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఇక దేవానికి నామానికి మహిమగాను ఘనతగాను మేము జీవించినట్లు ప్రభా ఇక మా హృదయంలో మా ప్రాణంలో ఏది ఉంటే ప్రభా దాన్ని వ్యక్తపరిచినట్లు ప్రభా అలాంటి స్థితిని భాగ్యం మాకు దయచేయమని వేషధారి యొక్క తలంపులను మేము కలిగి ఉండకుండా ప్రభా నీకు స్తోత్రాలు. అవును ప్రభా మా మాట అవునంటే అవును కాదంటే కాదని ప్రభా ఇక మా మాట ప్రభా ఉప్పు వేసినట్లు అది రుచికరంగా ఉన్నట్లు సహాయం చేయండి. అవును ప్రభా మీరు అంత గొప్ప దేవుడు కనుక ప్రభా మీ యొక్క మాట రుచికరంగా ఏ విధంగా ఉంటుందో ప్రభా మా మాట కూడా ఆ విధంగా ఉంటున్నట్లు కృపని మాట్లాడటకు నిదానించి మరి సెలవించిన దేవుడు ప్రభా నేను నా మటుకు నేనే యోగ్యుడు అనుకోని ప్రభా అనేక మార్లు ప్రభా ఆ వేషధారి గుంపులోకి వెళ్ళినటువంటి వారిని ప్రభా మన్నించు క్షమించు ప్రభా ఆ విధంగా ఉండకుండా ప్రభానికి వందనము స్తోత్రాలు. మా నోటికి ప్రభా మేము కళ్యాణం వేసుకుంటాము సహాయం దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా వరకు సేవకుని నిలబెట్టి ప్రభా ఇక మేము ఏమై ఉంటే ప్రభా నీ నిత్య రాజ్యానికి వారసులం అవుతామో ప్రభా ఏమై ఉండకూడదో ప్రభా అనేకమైనటువంటి సంగతులతో మమ్మల్ని మాట్లాడి ప్రభా వాటిని మేము ఎప్పుడు కూడా మరవకుండా ప్రభా దాన్ని మా వ్యక్తిగతంగానే ప్రభానికి స్తోత్రాలు అనుదినం ప్రభా ధ్యానించుకుంటూ ప్రభా ఇక నీ అధికమైనటువంటి ప్రత్యక్షతలో ప్రభా ఎదుగుతూ ప్రభా నీ యొక్క సారూప్యంలోనికి మేము మలచబడినట్లు నీ కృపని సహాయం దయచేయండి. ఈ రాగడ విషయంలో ప్రభా ఇక మా ప్రాణ విషయంలోనేమి ప్రభా ఆత్మ విషయంలోనేమి శరీర విషయంలోని ప్రభా మేము నిందారహితులుగా ఉండబడాలని ప్రభా ఆ పౌరు భక్తులు ఏ విధంగా అయితే కోరుకుని ఉంటున్నాడో ప్రభా మేము కూడా ప్రభా నీ రాగడ విషయంలో ఆ విధంగా ఉంచుమని మమ్మల్ని ప్రార్థిస్తాము. సహాయం దయచేయండి. మమ్మల్ని మేము ఆ విధంగా పూర్ణ జాగ్రత్తగా ప్రభా పరిశీలించుకుంటూ ప్రభా ఈ వర్తమానం ప్రకారంగా మేము ఉంటున్నామా లేమని మమ్మల్ని మేము ప్రభా ఇక పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయమని రాలేకున్నటువంటి మా పిల్లలను కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరొక అవకాశంలో వారికి మీరు కలగ చేయమని ప్రభా ఈ యొక్క విన్నటువంటి మాటలు ప్రభా
మంచి నేలన పడ్డటువంటి విత్తనం ఏ విధంగా అయితే ఫలభరితమైతే ఉంటుందో ప్రభా, అది నూరంతలుగా ఏ విధంగా ప్రభా ఫలభరితమై ఫలాలిస్తూ ఉంటుందో ప్రభా, ఇక నాలో మాలో కూడా ప్రభా అలాగే ఆ విధంగా ఫలాలు ఇచ్చేటువంటి విధంగా కృప చూపులను సహాయం దయచేయండి. విన్నటువంటి మాటల ప్రకారంగా మేము జీవించి ప్రభా దేవాని నిత్య రాజ్యంలో మేము నీతో కలిసి ఉండేటువంటి ఆనందము సంతోషము పొందుకునేటువంటి ధన్యతను భాగ్యం ఇక్కడ మా అందరికీ దయచేయండి. రాలేకున్నటువంటి మా ప్రియులకు కూడా దయచేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ జయం. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.